ధనుష్ఖండాన్ని ప్రారంభించవలసిందిగా శ్రీ హెచ్ఎల్ ప్రసాద్ బాబు గారిని కోరుతున్నాను. వారు సోషల్ టీచర్గా పనిచేసి తర్వాత హెడ్ మాస్టర్గా రిటైర్ అయినారు. సాహితీవేత్త. ఖమ్మంలో ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలలో ఉపన్యాసాలు, సాహిత్య కార్యక్రమాల్లో, సాహిత్య రూపకాలలో వాళ్ళు పాల్గొనటం, అలాగే ఎన్నో కార్యక్రమాలు నిర్వహించిన అనుభవజ్ఞులు శ్రీ హెచ్ఎల్ ప్రసాద్ బాబు గారిని ధనుష్ఖండం ప్రారంభించి ప్రవచనాన్ని అందించవలసిందిగా ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజా ఆనన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వామాంకస్థితజానకీ పరిలసత్ కోదండదండం కరే చక్రం చోర్ధ్వకరేణ బాహుయుగళే శంఖం శరం దక్షిణే బిభ్రాణం జలజాతపత్రనయనం భద్రాద్రిమూర్ధ్ని స్థితం కేయూరాదివిభూషితం రఘుపతిం సౌమిత్రియుక్తం భజే. ఆంజనేయమతిపాటలాలనం కాంచనాద్రికమనీయ విగ్రహం పారిజాతతరుమూలవాసినం భావయామి పవమాననందనం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సరస్వతీ స్వరూపమైనటువంటి సభాస్థలికి సదస్సులకు నమస్కరిస్తూ శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారి రామాయణ కల్పవృక్షం పైన ప్రవచనం తోచినంతగా చేయగలగడం అనేటువంటిది ఈ జన్మలో చేసుకున్నటువంటి పుణ్యఫలంగా నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకని అంటే మా గురువుగారు సాతులూరి ప్రభాకరం గారు విశ్వనాథ సత్యనారాయణ గారికి ప్రత్యక్షమైనటువంటి శిష్యులు. వారి ఎరుపాలెంలో మాకు 9వ తరగతి లెక్కలు చెప్పేటువంటి సమయంలో విశ్వనాథ సత్యనారాయణ గారిని పిలిపించి సుమారుగా 1 నెల రోజులు ఎరుపాలెంలో ఉంచి ఆయనతో మా స్కూల్ డే ఫంక్షన్కి ఆయన్ని గెస్ట్గా పిలిచారు. అటు తర్వాత అక్కడే ఉంచి రామాయణ ఉపన్యాసాలు ఆయనతో చెప్పించారు. ఆ సమయంలో తెలిసి తెలియనటువంటి వయస్సులో ఆ రామాయణ ఉపన్యాసాలు వారి నోటి వెంట వినున్నాను. నాకేమీ వాటిని గురించినటువంటి జ్ఞాపకం లేదు, కానీ ఆయన గారికి పోక చెక్కలు కత్తిరించి ఇవ్వటం వరకు మాత్రం నాకు జ్ఞాపకం ఉన్నది. ఆ పోక చెక్కలు కత్తిరించి ఇచ్చిన దాని మీద ఆయనకి చేసినటువంటి సేవ పైన చివరి రోజు రైల్వే స్టేషన్ దాకా ఆయన సంచి మోసుకొని వెళ్తే ఆ రైల్వే స్టేషన్ దగ్గర రైలు ఎక్కుతూ నన్ను వంచి వీపు మీద 1 దెబ్బ ఫెళ్ళును కొట్టి వృద్ధిలోకి వస్తావు పోరా వెధవాయ్ అని అన్నారు. అదే మహదాశీర్వచనంగా భావిస్తూ ఆ ఒక్కటే నాకున్నటువంటి అర్హతేమో ఈ రామాయణ కల్పవృక్ష ఉపన్యాసాల్లో మాట్లాడడం అని చెప్పి అనుకుంటూ గురువుగారి పాదపద్మాలకు నమస్కరిస్తూ ఈ రోజున ఇక్కడ చెప్పబోయేటువంటి 2 మాటలు, ఈ 2 మాటల్లో ప్రత్యక్షంగా ఎదురుగుంటా కూర్చున్నటువంటి కోదండరామాచార్యుల వారు ఒక సాహిత్య రూపకంలో వారిని విశ్వనాథ సత్యనారాయణ గారి పోర్షన్ వేయించాం. దూరదర్శన్లో ప్రసారం అయింది చాలాసార్లు, దాదాపు 150-160 సార్లు ప్రసారం అయింది అది మేము చేసినటువంటి రూపకం. అందుకని సాక్షాత్తుగా విశ్వనాథ సత్యనారాయణ గారే నాకు ఎదురుగా కూర్చున్నట్టుగా నేను భావిస్తూ ఉన్నాను.
వారి దగ్గర నుంచి చాలా సలహాలు ఇవాళ ఉదయం కూడా తీసుకున్నాను. అదే రూపకంలో మా లక్ష్మీనారాయణ గారు కూడా ఉన్నారు దాంట్లో, జాష్వాగా. అలానే మిత్రులు పరాశరం ప్రసాద్ గారికి, రాయ్ గారికి, అందరికీ కూడా ఇచ్చినటువంటి సలహాలకు ముందుగానే మర్చిపోతానేమోనని ముందుగానే కృతజ్ఞతావందనాలు తెలియజేస్తూ, శ్రీమంజూషిక భక్తరక్షణ కళా శ్రీచుంచువు ఆనందవల్లీ మంజు ప్రసవంబు చిద్గగన ప్రాళేయాంశువున్ మోక్షలక్ష్మీ మాణిక్య వినూత్న మేఖల కటాక్షీభూత నీహార రుక్ శ్రీమంతంబై పుల్చు వెల్గునొకడే సేవింతు విశ్వేశ్వరా. కల్పవృక్షం యొక్క లక్షణం అంతా కూడా వాల్మీకి రామాయణాన్ని ఆధారంగా తీసుకొని, వాల్మీకి రామాయణాన్ని అనుసరించకుండా స్వతంత్రమైనటువంటి కావ్యంగా దాన్ని రాస్తూ వ్యాసుడి హృదయాన్ని ఆవిష్కరించబడ్డటువంటిది. అధ్యాత్మ రామాయణంలో వ్యాసుడు శ్రీరాముణ్ణి భగవంతుడిగా దర్శనం చేస్తాడు. మొన్న అవతార ఖండంలో రాముడి లీలలు చెప్పినప్పుడు కూడా, బాల్య క్రీడలు, బాల్య లీలలు చెప్పినప్పుడు వెంటనే నా జ్ఞాపకం వచ్చినటువంటిది అధ్యాత్మ రామాయణంలో వ్యాసుడు రాముడి యొక్క బాల్య క్రీడలు చెప్పాడు. వాల్మీకి చెప్పలా, విశ్వనాథ వారు చెప్పారు. అంటే రామాయణం తరచి చూసినట్లయితే కల్పవృక్షాన్ని వాల్మీకి, వ్యాసుడు ఇద్దరూ కనిపిస్తారు. ఈ ఇద్దరూ కనిపించి కనిపించకుండా వీళ్ళందరినీ మించి విశ్వనాథ యొక్క షడాననత్వం కనిపిస్తుంది. ఒక వ్యాసాన్ని గురువుగారి సలహాతో రాసినటువంటి ఒక వ్యాసం తెలుగు వెలుగులో ప్రచారం అయింది నాది. దాంట్లో సాహితీ షడాననుడు విశ్వనాథ అనేటువంటి మాట అన్నాను నేను. ఆ సాహితీ షడాననుడి గురించి ఇవాళ సుబ్రహ్మణ్య షష్ఠి రోజున సుబ్రహ్మణ్యుడు, ఆయన బ్రాహ్మీమయావేశితుడు విశ్వనాథ, ఆయన్ని గురించి సుబ్రహ్మణ్య షష్ఠి రోజున మాట్లాడటం అనేటువంటిది కూడా గొప్ప అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను. ఇక విశ్వనాథ రచనా సంవిధానం జోలికి కనుక వెళ్ళినట్లయితే పడి లేవలేము. 2 పద్యాలు 3 పద్యాల కన్నా ఎక్కువ మాట్లాడుకోలేము అనేటువంటి భయం నాకు చాలా ఉన్నది. అక్కడక్కడ ఏమైనా విశ్వనాథ వారు పలికిస్తే, ఎందుకంటే రామాయణం గురించి పలకాలి అని చెప్పేసానంటే రామచంద్రుడు పలికించాలి. కానీ రామచంద్రుడికి విశ్వనాథకి అభేదం కాబట్టి ఆ విశ్వనాథ పలికించగలిగితే ఏమైనా సరే 1-2 మాటలు ఆ సాహిత్యాన్ని గురించి చెప్పుకోగలుగుతావేమో. అది అంతర్గతంగా సాగేటటువంటి వాహిని. ఇక కథాకథనంలోకి వద్దాం. ఈరోజు కథాకథనంలో ధనుష్ఖండము, బాలకాండలో, దీని తర్వాత ప్రధానంగా కళ్యాణఖండంలోకి వెళ్తాం. రామాయణాన్ని గురించి చెప్పుకోవాలి అంటే సీతారాముల సమాగమానికి ప్రధానమైనటువంటి కారకుడు, ప్రథమ కారకుడు విశ్వామిత్రుడు. ఈ విశ్వామిత్రుడు సీతారాములని కలిపి తర్వాత వెళ్ళిపోయినాడు. మళ్ళీ రామాయణంలో ఎక్కడా కూడా కనిపించడు ఆయన. సీతారాముల పునఃసమాగమానికి కారణమైనటువంటి వాడు హనుమంతుడు. కిష్కింధకాండలో ఆయన దర్శనమిస్తాడు. కానీ ప్రధానంగా రామకథ మలుపు తిరగడానికి కారణమైనటువంటి ఘట్టాన్ని నేడు ఆవిష్కరించుకోబోతున్నాం. నిన్నటి రోజున గౌతమ ఆశ్రమంలో అహల్యకు శాప విముక్తి జరిగిన తరువాత అహల్య రామచంద్రమూర్తికి ఆతిథ్యం ఇచ్చింది. గౌతమాశ్రమంలో ఆయన ఆతిథ్యం పొంది, ఎట్లా ఆతిథ్యం పొందాడు అనేటువంటి దాన్ని నిన్న అనంతకృష్ణ గారు ఆవిష్కరణ చేశారు. ఆతిథ్యం పొందిన తరువాత రామచంద్రమూర్తి ఒక్కచోట కదలకుండా ఉండటానికి కాదు కదా, ఆయన అసలే ఇది రామాయణం, అయనం ప్రయాణం చేయాల్సిందే, ఒక్కచోట ఉండేటువంటి వాడు కాదు.
ఆయన మిథిలా నగరానికి బయలుదేరాలి. బయలుదేరుతూ ఉండగా నిన్న అనంతకృష్ణ గారు తన ఉపన్యాసంలో ముగింపుగా ఎక్కడ చెప్పారయ్యా అంటే, ఆ గౌతమ ఆశ్రమంలో ఉన్నటువంటి మునులంతా కూడా మంత్రపుష్పాన్ని పఠించారు, స్వస్తి వాచకాలు చెప్పారు రామచంద్రమూర్తికి అనేటువంటిది చెప్పారు. ఇక రామచంద్రమూర్తి ధనుష్ఖండంలో ప్రవేశిస్తున్నాం. రామచంద్రమూర్తి మునుల స్వస్తి వాచకాలు విన్న తరువాత అహల్య పాదపద్మాలకు నమస్కరించాడు. ఆమె ఆయనను లేవతీసి పైకి లేవనెత్తి ఆశీపూర్వకంగా వీడ్కోలు చెప్తూ ఉన్నది. వీడ్కోలు చెప్పటానికి ముందుగా తల్లి ఏం చేస్తుందంటే, ఒక తన పిల్లవాడు బయటికి వెడుతున్నాను, ఏదో కార్యం మీద వెడుతున్నాను అని చెప్పేసిందంటే నుదుట తిలకం దిద్దుతుంది తల్లి, విజయోస్తు అని ఆశీర్వదిస్తూ. అలానే అహల్య కూడా రామచంద్రమూర్తి తనకు నమస్కరిస్తున్నటువంటి వాడిని పైకి లేవనెత్తి నుదుట తిలకం దిద్దింది. నుదుట తిలకం దిద్దేటప్పుడు ఆమె ఏం చెప్పిందో తెలుసా? నా ఎదలోని నెత్తురిది, ఆ తిలకాన్ని నా ఎదలోని నెత్తురిది, దీన్ని గైరికంగా నీకు దిద్దుతున్నాను అని చెప్పింది. చెప్పి నాయనా జాగ్రత్తగా వెళ్ళిరా అని చెప్తూ, పక్కన వెళ్ళేటటువంటి వాళ్ళకి ఇంట్లో కొడుకు గనక ఎటన్నా ప్రయాణం బయలుదేరితే కారు డ్రైవర్కి తల్లి తండ్రి చెప్తుంటారు, రే జాగ్రత్తగా తీసుకొని వెళ్ళు, చిన్నగా వెళ్ళండి, స్పీడ్గా వెళ్ళవలసిన పనేం లేదు, హైదరాబాద్ 2 గంటల్లో చేరాలనుకోవకండి, 5 గంటలైనా ఇబ్బంది లేదు, జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పి ఆ డ్రైవర్కి జాగ్రత్తలు చెప్పినట్టుగా రామచంద్రమూర్తి ప్రయాణం అవుతున్నాడు కదా. ఆ రామచంద్రమూర్తి ప్రయాణం అవుతూ ఉంటే ఈ అమ్మ అంటుంది, నాయనా నిన్ను వదిలిపెట్టలేక వదిలిపెడుతున్నా, నిన్ను పంపిస్తున్నా అని చెప్పి రాముడి మీద ప్రేమతో రాముడి శరీరాన్ని నిమురుతూ, ఓయమ్మ భూదేవి ఈ అయ్య రఘు శిశువు బడల బెట్టకుమమ్మ అడుగులందు, ఓయమ్మ భూదేవి ఈ అయ్య రఘు శిశు బడల బెట్టకుమమ్మ అడుగులందు. చాలా సులభమైనటువంటి పద్యం కాబట్టి వ్యాఖ్యానం అవసరమైన చోటనే వ్యాఖ్యానం చేద్దాం. ఓ వాయుదేవ రఘుద్వహు శ్రీరాము చొక్కిపోకుండా చూడుమయ్యా, ఓసి తేజోభూతమా స్వామి తేజమ్ము బొడ్డుదే ధితులను పొక్కనీకు, ఓ అగ్ని ఈ కోసలేయుండు పసిపాప కడల 4 కాచియుండు, ఓ జలాధిదేవతలార రాజశిశువు ఈ రసాధిదేవత చూడుడి, సమస్త రసపదంబులయందున రాపులేక స్వామి మిథిలేసు సభలకు సాగుచుండే. రామచంద్రమూర్తి ఇక్కడ నుంచి మిథిలేశుడి యొక్క సభలకు వెళ్తూ ఉన్నాడు. ఓ భూదేవి, ఆయన నడిచి వెడుతున్నాడు కదా, కఠినంగా ఉంటావేమో, కాఠిన్యత చూపించవాకు, నీ మీద వేసినటువంటి అడుగులు ఒత్తుకుపోయేట్టుగా బొబ్బలెక్కేటట్టుగా చేయవాకు, బడల పెట్టవాకు ఆ స్వామిని, ఆ అడుగుల కింద మెత్తగా ఉండు నువ్వు అని చెప్పి అడుగుతోంది. వాయుదేవుణ్ణి అడుగుతోంది, ఏమయ్యా రామచంద్రమూర్తి నడిచి వెళ్తూ ఉంటే నువ్వేమో సుడిగాలిలాగా ఒక్కసారి ఆయన్ని ఏం చేయవాకు, మెల్లమెల్లగా ఆయన వెంట వెళ్ళు, ఆయనతో ఇస్తూ ఉండు అనేటువంటి చెప్తుంది. ఓసి తేజోభూతమా, ఓసి తేజోభూతమా స్వామి తేజంబు బొడ్డు దీధితులను పొక్క నీకు. గురువుల సేవ చేస్తే చాలా ఫలితం కలుగుతుంది. సేవ చేయకుండా ఫోన్లో మాట్లాడే నేను పొందినటువంటి ఫలితం ఏమిటయా అంటే, బొడ్డు దీధితి, దీధితి అంటే కిరణం, బొడ్డు దీధితి ఏమిటి నాకు కొంచెం ఇబ్బంది పెట్టింది. పొద్దున గురువుగారిని అడిగాను. ఆ బొడ్డు బ్రహ్మస్థానం కాబట్టి ఆ కిరణాలు ఏం కిరణాలయ్యా అంటే బ్రహ్మతేజం.
బ్రహ్మతేజాన్ని వాడిపోకుండా చూడవయ్యా ఓ అగ్నితేజమా అని చెప్పి అహల్య అడుగుతూ ఉన్నది. అంటే ఈయన సాక్షాత్తు భగవంతుడు, శ్రీమన్నారాయణుడు అనేటువంటి దాన్ని ఇక్కడ అహల్య ప్రతిపాదించినట్టుగా చెప్పాడు. ఇదే మాటని భవిష్యత్తులో కూడా, అంటే ఒక్క 4-5 నిమిషాల్లో మళ్ళీ మనం చెప్పుకోబోతున్నాం. ఆ భవిష్యత్తులో కూడా అహల్య నోటి నుంచి ఈ మాట వస్తుంది. అలానే ఓ అగ్ని ఈ కోసలేయుండు పసిపాప కడల 4 కాచియుండు. ఓ అగ్నిదేవుడా, ఈ కోసల రాజకుమారుడు ఉన్నాడే, ఇతను పసిపాప. అద్దంకి శ్రీరామూర్తి గారి పద్యంలో అయితే అట్టి 14 ఏడుల బొట్టెనెట్టుల అసుర భీకర వనసీమ కంపువాడ అని ఏడుస్తాడు ఆయన, 14 ఏళ్ల లోపువాడు అని చెప్పి. ఇటువంటి పసిపాప వెడుతూ ఉన్నాడు. ఓ అగ్నిదేవుడా, నువ్వు చేయవలసింది ఏమిటంటే కడల 4 కాచియుండు, 4 దిక్కులా నువ్వు ఇతన్ని కాపలా కాస్తూ ఉండు. ఇది ఒక అర్థం అయితే, ఇంకొకటి ఏమిటంటే అగ్ని 4 రూపాలుగా ఉన్నది. గార్హపత్యాగ్ని, దక్షిణాగ్ని, ఆహవనీయాగ్ని, లౌకికాగ్ని అని. ఈ 4 విధాలుగా కూడా నువ్వు రామచంద్రుణ్ణి ఎల్లప్పుడూ కూడా అంటి పెట్టుకొని ఉండు, ఆయన్ని రక్షిస్తూ ఉండు అనేటువంటిది. ఒక్కసారి ఈ ప్రార్థన గనక మనం ఆలోచించినట్లయితే, అరణ్యకాండలో సీతమ్మను అపహరించడానికి వచ్చినటువంటి రావణాసురుడి బారి నుండి సీతమ్మను రక్ష చేసినటువంటిది అధ్యాత్మ రామాయణంలో చాలా స్పష్టంగా ఉందండి ఈ మాట. రక్ష చేసినటువంటిది అగ్నిదేవుడే. అంతేకాదు, లంకా నగరాన్ని కాలుస్తూ ఉన్నటువంటి హనుమంతుణ్ణి రక్ష చేసినటువంటిది కూడా అగ్నిదేవుడే. అంటే రామకథ నడుస్తూ ఉన్నంత కాలం కూడా అహల్య ప్రార్థన ఏదైతే ఉందో దాన్ని అగ్నిదేవుడు మన్నించాడు అనేటటువంటి దాన్ని మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఇక్కడ. ఓ జలాధిదేవతలారా రాజశిశువు ఈ రసాధిదేవత చూడుడి. ఇక జలాధిదేవతలను అడుగుతోంది. అంటే పంచభూతాల్లో ఒకటైనటువంటి జలం. మీకు అధిష్టాన దేవత అయినటువంటి వాడు ఈ శిశువు, మామూలు వాడు కాదు. ఎల్లప్పుడూ నీళ్లలో ఉండటం వల్లే కదా, నారంలో నివసించడం వల్ల వసించడం వల్ల నారాయణుడైనాడు. ఈ వెళ్తున్నవాడేం సామాన్యుడైన వాడు కాదు, నారాయణమూర్తి అయినా. అందుకని అన్ని రసపదాలలో కూడా ఎటువంటి రాపు లేకుండా ఈ పిల్లవాడిని కాపాడండి అని చెప్పి ఆమె అంటూ ఉన్నది. పంచభూతాలని కూడా ఆమె ప్రార్థిస్తూ ఉన్నది. రామచంద్రమూర్తి ఆమెకు మరొక్క మారు నమస్కారం చేశాడు. విజయ తిలకం దిద్దినటువంటి ఆమె అంటుంది, రామచంద్ర, నీ కోసం ఋషులంతా ఎదురు చూస్తున్నారయ్యా. నిన్ను వదిలిపెట్టాలి అనేటువంటి కోరిక మాత్రం నాకు కలగటం లేదు, ఆ ఆలోచనే కలగటం లేదు. నీ మీద నా ప్రేమ ఎట్లా ఉన్నది అంటే, ఎన్నాళ్ళు ఇట్లా నువ్వు నా దగ్గర ఉన్నా కూడా తరగనటువంటి ప్రేమ నీ మీద నాకు ఉన్నది. నా ప్రేమకు తరుగు అనేటువంటిది లేదు, ఇలానే ఉంటుంది నా ప్రేమ. నువ్వు కదిలి వెళ్ళవలసిందే కదా, వెళ్ళు నాయనా. కానీ కళ్యాణమూర్తులైన మీరు గౌతమాశ్రమం మీదుగా వెళ్ళే ప్రయత్నం చెయ్యండి. నిన్న అనంతకృష్ణ గారు చెప్తూ, అప్పటికి జానకి అనేటువంటి మాట రాకపోయినా జానకి రామ అనేటువంటి ప్రస్తావన వచ్చింది అన్నారు. వీళ్ళంతా కూడా మహా ఋషులు కానివ్వండి, మునులు కానివ్వండి, పరమ పతివ్రతలు కానివ్వండి, వీళ్ళంతా భవిష్యత్తుని తెలుసుకోగలిగినటువంటి ద్రష్టలు వీళ్ళు. కానీ ఈయన మిథిల వెళ్తే ఏం జరగబోతున్నది అనేటువంటిది అహల్యకు తెలుసు కాబట్టి అడుగుతోంది, నాయనా అక్కడికి వెడతావు నువ్వు, నీకు కళ్యాణం జరుగుతుంది, కళ్యాణమూర్తిగా నువ్వు తిరిగి మీ పట్టణానికి వెళ్ళేటప్పుడు ఇట్లా మిథిల మీద, మా గౌతమాశ్రమం మీద నుంచి వెళ్ళరాదా? నువ్వు గౌతమాశ్రమం మీద నుంచి గనక వెడితే
మా దగ్గరికి వస్తే నేనేం చేస్తానో తెలుసా? మీకోసమై అలరు భక్తియ పేని చీరలని మీకై కట్టబెట్టెదన్. నా హృదయంలో నిండి ఉన్నటువంటి ఈ భక్తి ఏదైతే ఉన్నదో, ఈ భక్తి అనేటువంటి దారాలు పేని చీర అల్లి ఆ చీరని మీ దంపతులిద్దరికీ కూడా కట్టబెడతానయ్యా అన్నది. అంటే భక్తికి పరాకాష్ట ఇంతకన్నా ఏమైనా ఉంటుందా? అట్లా అని ఆమె చెప్తూ ఉన్నది, నాయనా నువ్వు అక్కడికి మిథిలకు వెళ్తున్నావు కదా, నాయనా అచ్చటను శతానందుడుండే. చాలా తేలిక. నీవు నా బిడ్డవగుట వానికి చెప్పు, నీవు నా తండ్రి వగుట వానికి వచింపు, నీవు నా దైవమగుట వానికి తెలుపు. చిన్న పద్యం అండి, ఎంత గొప్ప భావాన్ని ఇమిర్చారనేటువంటి చూడండి. నీవు నా బిడ్డవగుట వానికి చెప్పు. అమ్మా అన్నాడు, తల్లిలాగా ఆదరించింది. నాయనా నిన్ను విడిచిపెట్టలేకపోతున్నాను రా అన్నది. తర్వాత కూడా దాన్ని రూఢి చేస్తాడు రామచంద్రమూర్తి శతానందుడితో. నువ్వు నా బిడ్డవు, నువ్వు నా బిడ్డవు అయినట్టుగా ఆ శతానందుడితో చెప్పు. శతానందుడు ఎవరు? స్వయంగా ఆమె కడుపున పుట్టినటువంటి బిడ్డ. నీవు నా తండ్రి వగుట వానికి వచింపు. బిడ్డవైనావని చెప్పమంటుంది, మరి తండ్రివైనావని ఎందుకు చెప్పడం? ఎవరైనా సరే జీవితానికి దోహదపడ్డటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు తండ్రులు అవుతారు. 10 రకాలైనటువంటి తండ్రులు ఉన్నారు అనేటటువంటిది పెద్దలు చెప్తూ ఉన్నటువంటి మాట. శాపం నుంచి బాపి పునర్జీవితాన్ని ఇచ్చాడు కాబట్టి జీవితాన్ని ఇచ్చినటువంటి వాడు తండ్రి. ఓ రామచంద్ర, నువ్వు నాకు తండ్రివైనట్లుగా నా బిడ్డకు చెప్పు, శతానందుడికి చెప్పు. నువ్వు నాకు దైవం. ఎట్లా దైవం అయినాడు? ఇందాకనే చెప్పిందిగా ఆమె శ్రీమన్నారాయణమూర్తి అనేటువంటి దాన్ని, పరబ్రహ్మ అనేటువంటి దాన్ని చెప్తూ ఉన్నది కదా. ఇట్లా అయినట్లుగా నా శతానందుడికి చెప్పు అని చెప్పి అన్నది. అటు తర్వాత విశ్వామిత్రుడి వెంట రామలక్ష్మణులు బయలుదేరారు. మిథిలా నగర పొలిమేరలకు వెళ్ళారు. జనక మహారాజు గారికి వీరి ఆగమనం తెలిసింది. ఆయన ఎదురు వచ్చారు. ఎదురు వచ్చి స్వాగతం ఇచ్చి తీసుకుని వెడుతూ జనక మహారాజు విశ్వామిత్రుణ్ణి అడుగుతున్నాడు, శ్రీ వక్షస్థలమందు డిగ్గిన గతి చెల్వందు గాఢోరసుండు. ఎవడి ఈ కుర్రాడు? ఈ కుర్రవాడెవడు? వక్షస్థలం నుంచి శ్రీ దిగిపోయింది అంటే ఎక్కడో దాక్కుందా? ఎక్కడ దాక్కుందో ఆయనే తెలుసు. ఇట్లా ఉన్నటువంటి ఈ పిల్లవాడు ఎవరు? నీ దగ్గరికి ఎట్లా వచ్చాడు? ఈ పక్కన ఉన్నాడే వీడెవరు అని చెప్పి అడిగాడు. ఆ లక్ష్మణుణ్ణి చూపిస్తూ ఈ శోభారాశి ఎవ్వండు అంటాడు. ఈ శోభారాశి ఎవ్వడు? అన్ని రీతిలో అన్నకు తగ్గట్టుగా అన్నలాగానే ఉన్నాడు అని అడిగితే ఈయనంటాడు, చమత్కారం చూడండి, ఓ విదేహుడా, వీరు నాకు ఎచ్చటనో దొరికినారు. నేను అయోధ్యపై వెంట పెట్టుకొచ్చానంటల్లా, వీరు నాకు ఎచ్చటనో దొరికినారు అన్నాడు. అంటూ అప్పుడు చెప్పాడు, తాటక వధ వీరు చేశారు. మారీచ సుబాహుల కథ చెప్పాడు. చెప్పి అటు తర్వాత అంటాడు, ఒకరాయి ఏం స్త్రీ అయి చకితాక్షులమైన మాకు చౌకట్లుగా నాయక అతని బలిధ్వంసక స్వభూ వైకుంఠ అనుచు సన్నుతి పట్టెన్. ఇట్లా మేం సాగుతూ గౌతమాశ్రమం దగ్గరికి వస్తే అక్కడ ఒక రాయి చకితాక్షులమైన మాకు ఆశ్చర్యపడి చూస్తున్నాం. మేము ఆశ్చర్యపడి చూస్తున్న మాకు చెవులకు ఆభరణాలు పెట్టినట్లుగా, చూపులకేమో ఆ అహల్య శాప విమోచనం కలగటం అనేటువంటిది చూపులకు ఆనందం కల్పిస్తూ ఉన్నది.
శ్రవణ సుభగంగా ఉన్నటువంటిది ఏమిటయ్యా అంటే ఆ శాప విముక్తి పొందినటువంటి అహల్య అంటుందిట, ఓ బలిధ్వంసక. ఆయన ఆమె గుర్తుపట్టేసిందయ్యా, గుర్తుపట్టి అంటుంది, ఓ బలిధ్వంసక అంటుంది, ఓ వామనమూర్తి అంటుంది. స్వభూ, స్వయంగా వైకుంఠం నుంచి అవతరించినటువంటి వాడు. వైకుంఠ అని చెప్పి అన్నది, ఆమె అంటూ ఉన్నటువంటి మాటలు మా చెవులకు చాలా ఇంపుగా ఉన్నాయి, ఆశ్చర్యకరంగా ఉన్నాయి. అనగానే ఈ మాటలు పక్కన ఉన్నటువంటి శతానందుడు విన్నాడండి. అబ్బో, పరమ సంతోషపడ్డాడు ఆయన. సంతోషపడి, ఏమీ అమ్మ శిలా తపస్వినియు తా ఈ కుర్ర కాల్తాకినన్ శ్రీమన్మోహన మానుషాకృతి దాల్చన్ చెప్పవే గాధిసూతే మా తండ్రియు రామచంద్రుడితడవునే రాఘవుండు ఏమిను మా అమ్మ అహల్య ఇప్పటికి నొక్కునే శాపనిష్కాశమై. ఎంత ఆత్రం చూడండి, తల్లిని గురించినటువంటి విషయాన్ని విని ఎంత సంతోషంగా అడుగుతున్నాడంటే, ఏమీ మా అమ్మ శిలా తపస్విని. నిన్న అనంతకృష్ణ గారు ప్రతిపాదన చేశారు, రాయి కాలేదామా రాయిలాగా అయింది అని. ఇక్కడ స్పష్టంగా విశ్వనాథ వారు చెప్తున్నారు, ఆమె ఇంద్రియాలన్నింటినీ నిగ్రహించి తపస్సు చేసింది అంతకాలం. ఒక శిలలాగా కదలకుండా తపస్సు చేసింది. అందుకని శతానందుడు చెప్తున్నాడు, శిలా తపస్విని అహల్య, మా అమ్మ శిలా తపస్విని, ఇతని కాలు సోకగానే మానుషాకృతి దాల్చిందా. కాలు సోకటం అంటే నిన్న అనంతకృష్ణ గారు చెప్పినట్టు ఏమి కాలుతో తనలే ఆయన. ఆ ప్రాంతంలో ఆయన కాలు పెట్టి పెట్టగానే ఆమె మానుషాకృతిలోకి వచ్చింది. అట్లా మనిషిగా మారిందా. ఏమయ్యా చెప్పవే, ఇంతసేపు చెప్పవే గాధిసూతి. ఇవన్నీ ఎందుకయ్యా ముందు అసలు విషయం చెప్పకుండా ఇంతసేపు నాంచావు అంటుంటాం మనం. అట్లనే ఈయన కూడా అంటున్నాడు, చెప్పవే గాధిసూతి మా తండ్రియు రామచంద్రుడితడవునే. ఇక వేరే ఏం చెప్పక్కర్లా, ఎక్కడో దొరికాడు అంటున్నావే, ఇతను రామచంద్రుడేనా, మా తండ్రి రామచంద్రుడేనా. ఆ మాట ఎందుకన్నాడు? గౌతమ మహర్షి శాపం ఇచ్చినటువంటి సమయంలో రామచంద్రుడు ఈ ఆశ్రమ వాటి ప్రాంతానికి వచ్చినప్పుడు నీకు శాప విమోచన కలుగుతుంది అనేటువంటిది శాపావసానం చెప్పాడు. కాబట్టి అది గుర్తు పెట్టుకొని ఈయన మా తండ్రి రామచంద్రుడు ఏనైనా రాఘవుడేమి, ఇతను రఘువంశంలో పుట్టినటువంటి వాడే కదా అనేటువంటిది అంటూ, ఆహా మా అమ్మకి ఇప్పుడు శాపావసానం కలిగింది, శాప విముక్తి కలిగింది అని చెప్పి రామచంద్రుణ్ణి చూడటం మొదలుపెట్టాట. విశ్వనాథ వారు అంటారు, త్రావుచున్న కన్నులతో తిలకించే. త్రావుచున్న కన్నులు, రామచంద్రుడి రూపాన్ని కళ్ళతోనే తాగుతున్నట్టుగా చూడటం మొదలుపెట్టాడు. ఇది వింటూ ఉన్నటువంటి జనక మహారాజు పక్కనే ఉండి రాఘవుడు రామచంద్రుడు అన్న మాటలు విన్నాడు కదా. విని ఆయన అంటున్నాడు, ఓహో దశరథ మహారాజు కొడుకులా వీళ్ళు. దశరథ మహారాజు నాకు మిత్రుడు, చిరకాల మిత్రుడైనటువంటి వాడు, బ్రహ్మజ్ఞాని, గొప్పవాడు. ఆయన కుమారులా వీరు, వీళ్ళ పేర్లు ఏమిటి అని అడిగాడు. అడగగానే విశ్వామిత్రుడు చెప్పాడు, నలుగురు అన్నదమ్ములు వీళ్ళు, వీళ్ళ పేర్లు ఫలానా ఫలానా అని చెప్పేసినని వివరంగా చెప్పాడు. చెప్పగానే స్నేహితుడి కుమారులు వీళ్ళు. స్నేహితుడి కుమారులు అంటే తనకు కూడా ఆత్మీయంగా కుమారుల వంటి వారు. వాళ్ళను దగ్గరకు తీసుకొని రామలక్ష్మణులను వాళ్ళ శిరస్సు పైన ముద్దు పెట్టుకున్నాడు జనక మహారాజు. ఆ సమయంలో శతానందుడు విశ్వామిత్రుణ్ణి అడుగుతున్నాడు, మహర్షి, బ్రహ్మర్షి, 1000 సంవత్సరాల పాటు శిలా తపస్సు చేసినటువంటి మా తల్లి మానుషాకృతిలోకి వచ్చిన తరువాత
రామచంద్రమూర్తికి అర్ఘ్యపాద్యాదులవి సక్రమంగా ఇచ్చిందా? గౌతముడు గౌరవించాడా వీళ్లను అని అడుగుతున్నాడు. మళ్ళీ అంటాడు, ఓ విశ్వామిత్ర, అమ్మ రామమూర్తిని చూసి ఏమన్నది? అంటే ఇదంతా కూడా నువ్వు మా ఇంటికి వెళ్ళొచ్చావా? మామూలుగా ఎంత సహజంగా అండి. దీంతో విశ్వనాథ సత్యనారాయణ గారిని గురించి ఒక మాట చెప్పుకోవాలి. ఆయన నిజ జీవితంలో ఉన్నటువంటి సంఘటనల నుంచే సాహిత్యం పుట్టించారు. ఒకసారట వరలక్ష్మ గారు పెళ్లికి వెళ్ళొచ్చి ఆ పెళ్లి విశేషాలన్నీ వెంకటేశ్వర్లు గారికి చెప్తుంటే ఈయన ఇక చాలే అనుకుంటూ ఆ విశేషాలన్నీ విని తెల్లవారి ఒక నవల రాసి పడేశారు. సో ఈయన చేసేటువంటిదంటే ఈయన సాహిత్యం మొత్తం కూడా నిజ జీవితంలో నుంచి పుట్టింది, హృదయంలో నుంచి పుట్టినటువంటి సాహిత్యమే విశ్వనాథ వారి సాహిత్యం. అట్లానే ఎవరైనా సరే నా ఇంటికి ఎవరైనా వచ్చారంటే నువ్వు రాగానే మా ఆవిడ ఉందా, అక్కడ తలుపు తీసిందా, మా నాన్నగారు పలకరిచ్చారా, కాస్త కాఫీయో టీయో తాగి వచ్చావా అని చెప్పేసి నన్ను అడిగినట్టుగా ఎంత సహజంగా అడుగుతున్నాడు. ఆతిథ్యం సక్రమంగా ఇచ్చారా, మా అమ్మ ఏమన్నది, గౌతముడు గౌరవించాడా లేదా అని అడుగుతూ ఉంటే విశ్వామిత్రుడు అంటాడు, శతానంద, అక్కడ ఉన్నది ఎవరయ్యా? స్మృతికర్తలైనటువంటి గౌతములు. గౌతమ స్మృతి అనేటువంటిది ఒకటి మనకు చెప్పబడుతూ ఉన్నటువంటిది. అంత గొప్పవాడైనటువంటి వాడు గౌతముడు. వెళ్ళిన వారెవరు? శాపమోచనోగ్రతేజులైన రాఘవులు. ఆయన గౌతముడు, ఈయన శాపమోచన ఉగ్రతేజుడు రాఘవుడు. ఆతిథ్య వైభవాన్ని వర్ణన చేయటానికి నేనెవడినయ్యా? వెళ్ళినవాడు సామాన్యుడు కాదు, ఆతిథ్యం ఇచ్చినవాడు సామాన్యుడు కాదు, ఇక నేనెవరిని అన్నాడు. శతానందుడు రామచంద్రమూర్తి ముఖం వైపే చూస్తున్నాడు. అంటే ఆతిథ్యం ఎలా జరిగింది అనేటువంటి దాన్ని ఇంకా ఆయన అర్థం చేసుకోలేదు అనుకుంటాను. అనగానే ఏనంటాడు రామచంద్రుడు శతానందుడితో, శతానంద, నేను రాజును, నీవు మునిరాజువు. నేను రాజును, నీవు మునిరాజువు. నిన్ను నేను అన్నగారు అని పిలుస్తాను. తద్వారా అహల్య నాకు అమ్మ అవుతుంది. రాజు, మునిరాజు రెండిట్లో కూడా ఒకే మాట రాజు ఉన్నది కాబట్టి నువ్వు నాకు అన్నవు అనే కాదు. ఆయన చెప్పాడు మళ్ళీ ఎందుకు ఆమె అమ్మ అవుతుందో. నా నొసట ఇద్దరే ఉంచినారు విజయ తిలకములు, అయోధ్యలో బయలుదేరు వేళ అమ్మ కౌసల్యయును, గౌతమాశ్రమమున అమ్మ కన్న ప్రేముడి అహల్య నాకు. ఎందుకు ఆమె అమ్మైందో చెప్పాడు. నేను బయలుదేరేటువంటి సమయంలో అయోధ్య నుంచి మా అమ్మ కౌసల్య నా నుదుట విజయ తిలకాన్ని దిద్దింది. అలానే మళ్ళీ గౌతమాశ్రమం నుంచి బయలుదేరి వచ్చేటువంటి సమయంలో అహల్య విజయ తిలకం దిద్దింది. ఇక్కడ చూడండి, దాంట్లో నా మనసులో అనిపిస్తున్న మాట, రామచంద్రమూర్తి విజయయాత్రకు శ్రీకారాన్ని, నాందీవాచకాన్ని కౌసల్య విజయ తిలకం దిద్ది చుట్టింది అక్కడ. అటు తర్వాతనే కదా తాటకవధతో రామచంద్రమూర్తి యొక్క దుష్ట శిక్షణ కార్యం అనేటువంటిది ప్రారంభమైంది. అంటే ఆ విజయం అనేటువంటిది అక్కడ ప్రాప్తించింది ఆమె ఆశీర్వచనం వల్ల. అహల్య ఇచ్చినటువంటి ఆశీర్వచనం వల్ల కళ్యాణమూర్తి అయిపోయినాడైనా. ఆ కళ్యాణమూర్తి కావడం వల్లనే అటు తర్వాత దండకారణ్యం దగ్గర నుంచి ప్రారంభం చేసి రావణాసుర వధ వరకు కూడా రాక్షస సంహారం, దుష్ట సంహారం అనేటువంటిది జరిగింది. ఆయన జీవితంలో విజయ పదానికి ఈ ఇద్దరు అమ్మలు కూడా ప్రధాన కారకులైనట్టుగా ఆయన ప్రకటించాడు. కాబట్టే ఓ శతానంద, నువ్వు నాకు అన్నవవుతావు అని చెప్పి చెప్తూ ఉన్నాడు. అని శతానందుడితో ఉత్తగా చెప్పటమే కాదండి, కౌగిలించుకున్నాడు శతానందుడిని. కౌశికుడు ఇవన్నీ చూస్తూ ఉంటే శతానందుడు అంటాడు, రామచంద్ర, ఈ కౌశికుడు బ్రహ్మతో సమానమైనటువంటి వాడు. ఈ
పరిరక్షణలో నీవు ఉన్నావు అంటే నువ్వెంత గొప్పవాడివయ్యా, ఎంత అదృష్టవంతుడివయ్యా. బ్రహ్మరక్షణలో ఉన్నటువంటి వాడివి, నువ్వు పరబ్రహ్మవే అన్నాడు. అని విశ్వామిత్రుడి కథ చెప్పడం మొదలుపెట్టాడు. ఇక్కడ కథలో కథ, కథలో కథ, ఇదంతా కూడా ఋషి వంటి నన్నయ్య రెండవ వాల్మీకి అని విశ్వనాథ వారు చెప్పారు. కానీ ఈయన కూడా కథాకథనం అల్లడంలో రెండవ వాల్మీకే, దాంట్లో సందేహం ఏమీ లేదు. చక్కగా ఎంత చక్కగా కథలు చెప్తున్నారో, ఎంత చక్కగా కథలు చెప్పారో తనే చెప్తారు మళ్ళీ ఈ ఘట్టంలోనే. ఈ గాధేయుడు తొలినాళ్లలో రాజు. ఈయన చాలా ధర్మమతి అయినటువంటి వాడు. పెక్కు సంవత్సరాలు ఈ ధరామండలాన్ని పరిపాలించినటువంటి వాడు. భూమండలాన్ని ఆయన పరిపాలిస్తూ ఉండగా ఆయనకు ఒకానొక ఆలోచన వచ్చింది. తన అధీనంలో ఉన్నటువంటి సర్వ ప్రాంతాన్ని కూడా సందర్శించాలని, మునుల యోగక్షేమాలు కనుక్కోవాలని, వనవాసులను చూడాలని, వాళ్ళను గురించినటువంటి మంచి చెడు తెలుసుకోవాలని ఈ ఆలోచన కలిగింది. అట్లా పర్యటన చేస్తూ చేస్తూ ఋష్యాశ్రమాలు చూసుకుంటూ వస్తూ వస్తూ ఒక అక్షోహిణి సైన్యంతో బయలుదేరినటువంటి వాడు ఈ విశ్వామిత్రుడు. అక్షోహిణి సైన్యము అంటే 21,870 రథాలు, అంతే సంఖ్య కలిగినటువంటి ఏనుగులు, 65,610 అశ్వాలు, 1,09,350 మంది కాల్బలం, ఇంత ఉన్నటువంటిది ఒక అక్షోహిణి సైన్యం. ఋష్యాశ్రమాలు చూడాలనుకున్నటువంటి వాడు ఈ అక్షోహిణి సైన్యంతో బయలుదేరాడు. బయలుదేరి అలా తిరుగుతూ తిరుగుతూ ఆ ప్రయాణంలో వశిష్ఠ ముని ఆశ్రమానికి వచ్చాడు. వచ్చి ఆ వశిష్ఠుణ్ణి చూసి ఆయన దగ్గర ఎంత విధేయంగా ఉన్నట్టండి. ఈయన వశిష్ఠ ఆశ్రమంలో వశిష్ఠుణ్ణి కని బ్రహ్మలోకమందున వనజోద్భవు పాదముల చెంత వాసవు ఓలెన్, ముని పాదముల వ్రాలినగని అమ్ముని ప్రీతి గాధేయునకున్. వనజోద్భవు పాదముల చెంత వాసవు ఓలెన్. వనజోద్భవుడు బ్రహ్మ, బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి వాడు, బ్రహ్మత్వాన్ని గురించి సుస్పష్టంగా చెప్పేటువంటి సన్నివేశమే కనుక దీన్ని ఆయన ప్రతీకగా తీసుకున్నారు. ఉదాహరణలు చాలా చెప్పుకోవచ్చు, కానీ ఇదే ఎందుకు చెప్పారయ్య అంటే, ఏం గురువుగారి పాదాల దగ్గర ఉన్నటువంటి శిశువులాగా, బృహస్పతి దగ్గర ఉన్నటువంటి ఇంద్రుళ్లాగా అనొచ్చుగా? అనలే. బ్రహ్మజ్ఞానానికి ప్రతీకమైనటువంటి వాడు బ్రహ్మదేవుడు గనుక ఆ బ్రహ్మదేవుడి పాదాల చెంత ఉన్నటువంటి దేవేంద్రుడిలాగా ఈయన పాదాల దగ్గర వాలాడు. ఇది భవిష్యత్ సూచకమైనటువంటి మాట. విశ్వనాథ వారి సాహిత్యంలో ప్రతి చోట కూడా అణువణువున ఒక్క మాట ఒక్క చోట మనం కదిలిస్తే రామాయణం మొత్తం కూడా దాంట్లో కనపడుతూనే ఉంటుంది ఆ మాటలో. అట్లా సూచ్యార్థంగా తన కావ్యం మొత్తం కూడా నడిపినటువంటి వారు విశ్వనాథ వారు. అట్లా స్వాగతం పలికి వచ్చినటువంటి నమస్కరించినటువంటి విశ్వామిత్రుడికి స్వాగతం పలికారు వశిష్ఠుల వారు. స్వాగతం పలికి యోగక్షేమాలు అడిగారు. చాలా పెద్ద పెద్ద ఘట్టాలు ఇవి. పద్యాలు చాలా రాశారు, కానీ పద్యాల కన్నా ఎక్కువగా కథాకథనాన్ని, విశ్వనాథ వారి రచనలో ఉన్నటువంటి చక్కటి మధురాతి మధురమైనటువంటి అత్యంత అలవోకగా ఉన్నటువంటి పద్యాలను ఎంచుకొని ఇక్కడ చెప్పాలి అనేటువంటిది నా ఉద్దేశం. దానికి కారణం ఏమిటి అంటే, ఈ 30 రోజుల ఉపన్యాసాలు అయిపోయిన తరువాత ఒక్కరిద్దరైనా కనీసం నన్ను మన్నించాలి, విశ్వనాథ సత్యనారాయణ గారి కల్పవృక్షం ఎక్కడ ఉన్నది అని వెతుక్కొని ఆ పద్యాలు చదవగలిగితే ఈ కార్యక్రమం ధన్యమైనట్టుగా నేను భావిస్తున్నాను. అందుకనే అట్లాంటి పద్యాలు ఏరుకున్నాను. ఈయన యోగక్షేమాలు తెలుసుకున్న తర్వాత, ఎవరు ఆ బ్రహ్మ కొడుకు? ఎవరా బ్రహ్మ కొడుకు? వశిష్ఠుడు.
ఇందాక బ్రహ్మ దగ్గర ఇంద్రుడిలాగా కూర్చున్నాడు అన్నాడు, ఇప్పుడేమో వశిష్ఠుణ్ణి బ్రహ్మ కొడుకు అంటున్నాడు. అంటే ఆయనకు ఉన్నటువంటి బ్రహ్మజ్ఞానం ఈయనకు కూడా ఉన్నది అనేటువంటిది ప్రతిపాదించటం. అట్లానే స్వర్గాన్ని పరిపాలించినటువంటి రాజు దేవేంద్రుడు, భూమండలాన్ని పరిపాలించినటువంటి రాజు విశ్వామిత్రుడు. అందుకని అది చక్కటి పోలిక. దేవేంద్రుడు కూడా అహంకారపూరితంగా ఉన్నటువంటి వాడు, విశ్వామిత్రుడు కూడా అహంకారపూరితంగా ఉన్నటువంటి వాడే. కథాకథనాన్ని మనం చూసుకుంటూ వెడితే తెలుస్తుంది. అప్పుడు ఆయన అంటాడు ఆ బ్రహ్మ కొడుకు, ఓ రాజా, నీవతిథి శ్రేష్ఠుడవు, నీవతిథి శ్రేష్ఠుడవు, ఈ నీకు నీదు సేనకు నేనాతిథ్యశ్రీ నిరపుదు ఉండు అనన్ తానును గాధేయుడదియు తగవటవే ప్రభూ. ఓ రాజా, నువ్వు అతిథుల్లో శ్రేష్ఠుడైనటువంటి వాడివి. నువ్వు, నీకు నీ సైన్యానికి నేను ఆతిథ్యశ్రీ నెరపుదు, అంటే వైభవోపేతమైనటువంటి ఆతిథ్యం ఇస్తాను. మామూలు ఆతిథ్యం అని కూడా చెప్పట్లా, ఆతిథ్యశ్రీ నెరపుదు. ఉండవయ్యా, నువ్వు వెళ్ళవాకు అని చెప్పి అనగానే, ఇది నీకు తగునటయ్యా అన్నాడు విశ్వామిత్రుడు. ఒక్క అక్షోహిణి సైన్యంతో నేను వచ్చాను. ఈ అక్షోహిణి సైన్యానికి ఆతిథ్యం ఇవ్వటం అంటే 1,09,000 చిల్లర మనుష్యులకు భోజనం పెట్టడమే కాదు, ఆ గుర్రాలకు ఏనుగులకు కూడా మేత పెట్టాల్సిందే. ఈ పశువులు అనేటువంటి పదాన్ని వాడుతాడు ఇక్కడ. వీరందరూ భోజనం చేసి తృప్తి పడేటట్లుగా పెట్టాలి అంటే నీ ఆశ్రమంలో ఒక పచ్చటి ఆకు కూడా మిగలకుండా తినేస్తారు వీళ్ళు అన్నాడు. చూడండి ఎంత గూఢమైనటువంటి భావన ఉన్నదో దీంట్లో. వీళ్ళందరికీ నువ్వు ఆతిథ్యం ఇవ్వాలి అంటే కష్టమయ్యా, ఆకులాలంలో తినటానికి కూడా ఈ జీవులు ఉన్నాయి, అవి కూడా ఒక్క ఆకు మిగల్చవు అనేటువంటిది ఒక భావన అయితే, రెండవ భావన ఏమిటయ్యా అంటే తనకు తాను ప్రకటించుకున్నాడు. నాతో పాటు వచ్చినటువంటి ఈ సైన్యం అంతా మూర్ఖపు సైన్యం, పశువుల్లాంటి వాళ్ళు, జ్ఞానం లేనటువంటి వాళ్ళు, ఏది చెప్తే అది డూడు అని చెప్పేసి చేసేటువంటి వాళ్ళే, వాళ్ళు తినే తిండి నువ్వేం పెడతావు అన్నట్టు. ఎందుకు ఆ పశు ప్రవృత్తి ఏమిటి అనేటువంటి తర్వాత బయటపడుతుంది. కానీ ఒక్క ఆకు కూడా మిగలదు, నువ్వు వీళ్ళకేం ఆతిథ్యం ఇస్తావు అనగానే ఆయన వశిష్ఠుడు తన ఆశ్రమంలో ఉన్నటువంటి శబళ అనేటువంటి ధేనువుని పిలిచాడు. శబళ కొన్ని కథల్లో నందిని అనేటువంటి పేరుతో చెప్పబడ్డది. ఈ నందిని అనేటువంటి పేరు మళ్ళీ జమదగ్ని దగ్గర ఉన్నటువంటి దానికి కూడా నందిని అని, సురభి అని 2 పేర్లు కూడా అక్కడ కనిపిస్తాయి. ఆమెని పిలిచాడు. అది నల్ల ఆవు, అందుకని దాన్ని ఏమంటాడంటే కల్మాషి అంటాడు. ఆ కపిల గోవుని పిలిచాడు. పిలిచి లేహ్య చోష్య పానీయ పాళియు రసాన్న సమితి సత్కార సంతతి సంతరింపు. వీళ్ళందరికీ కూడా భక్ష్యం, భోజ్యం, చోష్యం, లేహ్యం, పానీయం, మధురమైనటువంటి పదార్థాలు, వీటన్నిటినీ కూడా సంతరించమన్నాడు ఆ గోవును పిలిచి. అనగానే ఆ శబళ పొదుగు నుంచి పాలు కార్చటం మొదలుపెట్టింది. దత్తదర్శనం లాంటి సినిమాల్లో కూడా ఇట్లాంటి సన్నివేశాలు చూపించాడు వశిష్ఠ విశ్వామిత్ర ఇటువంటి వాటిల్లో. కానీ ఏమిటాయంటే అక్కడ శబళ వచ్చి నిలబడితే అక్కడి నుంచి పళ్ళాలు కుండలు కుండలు ఆహారం రావటం చూపించాడు. కానీ విశ్వనాథ వారు స్పష్టంగా చెప్తున్నారు, ఆమె కడవలతో పాలు ఇస్తూ ఉన్నది శబళ. కడవలతో ఇస్తున్న పాలు ఒక్కటి అన్నపు రాసి, మరొక్కటి భక్ష్యముల రాసి, ఒక్కటి సూపంబు, ఒక్కడి క్షురసాపగా, ఒక్కడు దధికుల్య మధునవోజ్వల ఒక్కడై. కడవలతో వస్తూ ఉన్నటువంటి పాలే ఒకటేమో అన్నపు రాశిగా మారిపోతూ ఉన్నదట, ఒక్కటేమో భక్ష్యాలుగా మారిపోతూ ఉన్నది, ఇంకొక్కటి పులుసుగా, సాంబారుగా, పప్పుచారుగా మారిపోతూ ఉన్నది, ఇంకొక్కటేమో
చెరకు రసంగా, మధురసంగా, ద్రాక్షరసంగా మారిపోతూ ఉన్నది. ఇంకొకటి పెరుగుకు సంబంధించినటువంటి పర్వతాలుగా, పదార్థాలుగా మారిపోతూ ఉన్నది. ఇంకొకటి మధురమైనటువంటి పానీయాలుగా మారిపోతూ ఉన్నది. ఇట్లా ఆ అక్షోహిణి సైన్యానికి సరిపడేటటువంటి ఆహారాన్ని ఆ శబళ ఇచ్చింది. ఇవ్వగానే అందుకున్నటువంటి విశ్వామిత్రుడు, అతని అక్షోహిణి సైన్యం మృష్టాన్న సంతృప్తులైపోయినారు. తిన్నవాడు హాయిగా నమస్కారం పెట్టి వెళ్ళవచ్చు కదా, వెళితే కథే ఉంటుంది. వశిష్ఠుడి దగ్గరికి వచ్చాడు. వచ్చి శబళ కాదు సద్రత్నమగు గదా, రాజుగాని ఎందు రత్నహారి ఒక్క వేయాల వసగెదగైకుని ప్రభువ నాకు సంగవలయు శబళ. ఈ శబళ కాదయ్యా, ఆవు కాదయ్యా, మామూలు మాటలే. బా ఈ గేదె కాదండి, 10 లీటర్ల పాలిస్తుంది అని చెప్పి అన్నట్టే ఉంది. శబళ కాదయ్యా, రత్నం. రత్నాలు ఎక్కడ ఉండాలి? రాజు దగ్గర ఉండాలి. కనుక రాజునైనటువంటి నాకు ఈ రత్నాన్ని ఇచ్చేసేయి, నీకు 10,000 గోవుల్ని ఇస్తాను అన్నాడు. ఆయన ఏమంటాడు? నాకు హవ్య కవ్యాలను అందించేటటువంటి కామధేనువు ఈ శబళ, కాబట్టి నేను దీన్ని ఇవ్వను, దీన్ని ఇవ్వటానికి అంగీకరించను అని చెప్పి అంటే చాలా ఆశలు పెట్టాడండి. ఈ ఆశలు పెట్టినటువంటి దాని మీద 7 పద్యాలు రాశాడు విశ్వనాథ వారు. రకరకాలైనటువంటి సువర్ణాలు కానీ, భూమి కానీ, ఇట్లాంటివన్నీ కూడా ఇస్తాను అని ఆశలు పెట్టాడు. ఆశ పెడితే వశిష్ఠుడు అంగీకరించకుండా ఏం చెప్పాడంటే ఒక్కటే మాట, ఆత్మవంతునకును యశమట్లు కల్మాషి త్యాజ్య కాదు నాకు దారుణీశ. ఆత్మవంతుడైనటువంటి వాడు కీర్తిని విడిచిపెట్టకూడదు. కీర్తిని విడిచిపెడితే మానహీనుడైపోతాడు. అట్లానే నేను ఈ గోవుని, కల్మాషి, ఈ కపిల గోవుని నేను విడిచిపెట్టను, ఇది నాకు త్యాజ్య కాదు అన్నాడు. రాజు పలు విధాలుగా ఆశ పెట్టాడు, కానీ అంగీకరించలా వశిష్ఠుడు. చివరకు భటులను పిలిచాడు. ఈయన శబళను ఇవ్వనంటున్నాడు, తోలుకరండి రాదాన్ని అన్నాడు. రాజుగారు చెప్పినటువంటి మాట వెంటనే ఆచరణలో పెట్టారు. ఎవడు పెడతాడయ్యా అంటే జ్ఞానశూన్యుడైనటువంటి వాడు ఇట్లాంటి పని చేస్తాడు. తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం అనేటువంటి మాట లోకల్లో ఉన్నది. తిన్న ఇంటికే కన్నం వేయటం, ఆ తిన్న ఇంటికే కన్నం వేసేటువంటి ప్రవృత్తి పశు ప్రవృత్తి. కాబట్టి ముందే అన్నాడు, నీ దగ్గర ఒక్క ఆకు కూడా మిగలకుండా తింటారు మా వాళ్ళని. వాళ్ళు శబళను గుంజుకొని వెళ్ళటం, తోలుకుపోవడానికి, లాక్కొని వెళ్ళడానికి ప్రయత్నం చేశారు. పాపం ఆ శబళ విశ్వామిత్రుడి సైనికులు లాక్కొని వెళ్తూ ఉంటే భయపడి వశిష్ఠుని వంక జాలిగా చూసింది. నన్ను వదిలిపెడుతున్నావా? నన్ను వీళ్లతో ఇచ్చి పంపిస్తున్నావా? ఏమిటయ్యా అని చెప్పి వశిష్ఠుణ్ణి జాలిగా ప్రశ్నిస్తూ ఉన్నది. అది మాటలతో ప్రశ్నించిందా, మౌనంగా ప్రశ్నించిందా అనేటువంటిది మనకు ప్రశ్న కాదు. పెంపుడు జంతువులు ఏవైతే ఉంటాయో వాటి యొక్క భావాలు యజమానికి తప్పనిసరిగా తెలుస్తాయి. అది చూసినటువంటి జాలి చూపులలో నువ్వు నన్ను వదిలిపెడుతున్నావా అనేటువంటి భావన కనిపించగానే ఏనంటాడు, వికృతుడవు రాజు నిన్ను తోలుకొని పోవు, ఆతడు అక్షోహిణీ పూర్ణుడు అధిక బలుడు, క్షత్రియుడు దుర్బలుండను క్ష్మాసురుండనేను, నేనేమి చేయుదునే. అది జాలిగా చూస్తూ ఉంటే ఏనంటాడు, వికృతమైనటువంటి భావాలు, అభిప్రాయాలు కలిగినటువంటి వాడు ఆ విశ్వామిత్రుడు రాజు. నిన్ను తోలుకొని వెళ్తున్నాడు.
ఎదిరించడానికి నాకు ధైర్యం లేదు. అతడి వెంట అక్షోహిణి సైన్యం ఉన్నది, అధికమైనటువంటి బలం కలిగినటువంటి వాడు, పైగా రాజు, క్షాత్రబలం ఉన్నది అతని దగ్గర. నేను బలహీనుడైనటువంటి వాడిని, బ్రాహ్మణ్ణి, నేనేం చేస్తాను అని చెప్పి అన్నాడు. అనగానే ఆ గోవు అంటుందట, ఏమి, క్షత్రియ బలం ఎక్కువ, బ్రహ్మబలం తక్కువ. నువ్వు గనక నాకు ఒక్క ఆజ్ఞ ఇస్తే వీళ్ళ సంగతి నేను చూస్తాను అన్నది వశిష్ఠునితో. అనగానే తాను రక్షించలేడు, తనను తాను రక్షించుకుంటాను అని శబళ అన్నది కాబట్టి అంగీకరించాడు. ఆయన ఆనతి తీసుకున్నది. శబళ యొక్క శరీర అవయవాలన్నింటి నుంచి కూడా, అంటే రోమ కోపాల నుంచి కూడా సాయుధులైనటువంటి లక్షలాది మంది సాయుధులై ఆ స్థలంలోకి, ఆశ్రమ వాటికలోకి సృష్టి చేయబడ్డటువంటి సైన్యం వచ్చింది. వాళ్ళు విశ్వామిత్రుడి సైన్యాన్ని, అక్షోహిణి సైన్యాన్ని బలగంతో సహా, రథాలు, గుర్రాలు, ఏనుగులు వీటన్నిటితో సహా సంహరించారు. అంతేకాదు విశ్వామిత్రుడు ఈ సైన్యంతో పాటుగా తన 100 మంది కొడుకుల్ని వేసుకొని వచ్చాడు అక్కడికి. ఆ 100 మంది కొడుకుల్ని కూడా చంపేశారు ఈ సైన్యం. కొడుకులు తన కళ్ళ ముందు బూడిద అయిపోవటం విశ్వామిత్రుడు చూశాడు. రెక్కలు తెగిన పడినటువంటి పక్షిలాగా, ఇది విశ్వనాథ వారు చెప్పినటువంటి మాట, రెక్కలు తెగి పడ్డటువంటి పక్షిలాగా గిలగిల కొట్టుకున్నట్ట విశ్వామిత్రుడు. కొట్టుకొని మిగిలినటువంటి తన రాజధానికి వెళ్ళాడు. మిగిలినటువంటి ఒకే ఒక్క కుమారుడికి పట్టాభిషేకం చేశాడు. ఆ రాజ్యాన్ని అప్పగించాడు. హిమాలయాలకు వెళ్ళాడు. పరమశివుణ్ణి గురించి తపస్సు చేశాడు. తీవ్రమైనటువంటి భయంకరమైనటువంటి తపస్సు చేశాడు. ఆ భయంకరమైనటువంటి ఉగ్రమైనటువంటి తపస్సు చేసి శంకరుడు ప్రత్యక్షమైన తర్వాత కోరుకున్నది ఏమిటయ్యా అంటే, ధనుర్వేదాన్ని సాంగోపాంగంగా ఇయ్యమని అడిగాడు. ఇది మొట్టమొదటి కోరిక. ధనుర్వేదాన్ని శంకరుడు సాంగోపాంగంగా ఇచ్చాడు ఈయనకు. ఇక విశ్వామిత్రుడు అనుకున్నాడు, వశిష్ఠుడి పని అయిపోయింది, రకరకాలైనటువంటి అస్త్రాలు నేను సంపాదించాను, వీటితో మార్చి పారేస్తాను ఆయన్ని అని అనుకున్నాడు. అనుకొని బయలుదేరి వశిష్ఠాశ్రమ ప్రాంతానికి వచ్చాడు. వస్తూనే ఆ ఆశ్రమ వాటికలో ఉన్నటువంటి మునుల పర్ణశాలలన్నింటినీ కూడా ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించి భస్మం చేసి పడేశాడు. అట్లా భస్మం చేస్తుంటే ఆశ్రమవాసులంతా భయంతో పరుగులు తీయటం మొదలుపెట్టారు, కేకలు పెట్టడం మొదలుపెట్టారు. అప్పుడు వశిష్ఠుడు బ్రహ్మదండాన్ని పట్టుకొని విశ్వామిత్రుడికి ఎదురుగా నిలబడ్డాడు. వశిష్ఠుడి చేతిలో ఉన్నటువంటిది ఒక కర్ర మొక్క. విశ్వామిత్రుడు అనుకుంటున్నాడు, ఇది నన్నేం చేస్తుంది అని పలు అస్త్రాలు ప్రయోగించాడు. వేలాది అస్త్రాలు ప్రయోగించాడు. ఏ అస్త్రాన్ని ప్రయోగించినా సరే ఈ బ్రహ్మదండం ఆ అస్త్రాన్ని మింగేయటం మొదలుపెట్టింది. చివరకు ఎక్కడి దాకా అంటే, విశ్వామిత్రుడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు, దీనికి తిరుగులేదు కదా అని. ఆ బ్రహ్మాస్త్రాన్ని కూడా ఈ బ్రహ్మదండం మింగేసి, బ్రహ్మాస్త్రం కూడా పనిచేయాల. అప్పుడు రాజు అనుకున్నాడు, చూడండి ఇది పద్యం అంటే ఎవరన్నా నవ్వుతారు, మొత్తం పద్యాన్ని కూడా చదవను నేను. చీ క్షత్రియ బలంబు, చీ క్షత్రియ బలంబు, అస్త్రబలంబు చీ అస్త్రబలంబు. శేషపద్యంలో పాదాలండి. చీ క్షత్రియ బలంబు, చీ క్షత్రియ బలంబు, అస్త్రబలంబు చీ అస్త్రబలంబు. బలమన్నచో బ్రహ్మబలమే బలంబగు, బలమన్నచో బ్రహ్మబలమే బలంబగు. 2 పాదాలను మాత్రమే తీసుకున్నా నేను. అంటే ఇంత తేలిగ్గా కూడా పద్యం రాయవచ్చు, పద్యాన్ని ద్వేషించవద్దు అని చెప్పేసినని ఎలుగెత్తి చాటి చెప్పినటువంటి వాడు. ఆ రోజుల్లో
పద్యాన్ని ద్వేషించేటటువంటి వాళ్ళు, పద్యం రాయలేక అవస్థపడుతూ ఉన్నటువంటి వాళ్ళు పలు మాటలు అంటూ ఉన్నా కూడా వాళ్ళందరినీ కాదని, వాళ్ళ తలదన్ని జ్ఞానపీఠం పైన ఎక్కి కూర్చున్నటువంటి వాడు విశ్వనాథ. ఇంత తేలిగ్గా పద్యం రాయవచ్చు అని చెప్తున్నాడు. చీ క్షత్రియ బలం అనుకుంటూ ఈయన మళ్ళీ తపస్సు చేయడానికి వెళ్ళాడు. ఈ మళ్ళీ తపస్సు చేయటానికి వెళ్ళాడు అని శతానందుడు అని కొంచెం కామా పెట్టాడండి ఆయన చెప్తున్నటువంటి కథకు. ఈలోపు రాముడు అనుకుంటాడు, నాకును వశిష్ఠు బ్రహ్మదండంబు రక్ష, నాకును గాధేయు అస్త్రశస్త్రములు రక్ష. కథలు వినేటప్పుడు శ్రద్ధగా కథ వినేటటువంటి వాళ్లకు ఒక్కొక్కసారి దాంట్లో భూతం వచ్చి మీద పడ్డది అనగానే ఉలిక్కి పడతారు. అట్లానే భగవంతుడు ప్రత్యక్షమైనాడు ఆయన అనగానే ఆత్మలో ఆ భగవద్ దర్శనం చేస్తారు. అట్లానే ఇక్కడ రామచంద్రమూర్తి భవిష్యత్ సూచకంగా అంటున్నాడు, నాకు గాధేయు అస్త్రశస్త్రములు రక్ష. గాధేయుడు ఇంతకు ముందే ఇచ్చాడు, బల అతిబల విద్యలతో పాటు సర్వ అస్త్రశస్త్రాలని కూడా ఇచ్చాడు. నన్ను మొత్తం కూడా ఇవి రక్ష చేస్తాయి అని అంటవే కాకుండా ఇక్కడ ఆయన శంకరుడి దగ్గర నుంచి నేర్చినటువంటి అస్త్రశస్త్రాలు ఏవైతే ఉన్నాయో అవి నా వెంట ఉండాలి అని చెప్పేసి ఆశిస్తూ ఉన్నాడు. అట్లానే ఈయన బ్రహ్మదండము అంటే వశిష్ఠుడు ఇచ్చినటువంటి బ్రహ్మజ్ఞానము నాకు రక్షగా ఉండాలి అని చెప్పి అనుకున్నాడు. ఇక తర్వాత కథ చెప్తూ ఉన్నాడు ఈయన. తర్వాత విశ్వామిత్రుడు మళ్ళీ 1000 సంవత్సరాల పాటు తపస్సు చేశాడు. బ్రహ్మగారు వచ్చాడు, నువ్వు రాజఋషివైనావు అన్నాడు. కానీ విశ్వామిత్రుడేమీ సంతోషపడలే, కుమిలిపోయినాడు. ఇన్ని సంవత్సరాలు తపస్సు చేసి రాజఋషిని కావడం ఏమిటి అని చెప్పి అనుకుంటూ ఉన్నటువంటి సమయంలో ఒకనాడు జీర్ణమైనటువంటి వస్త్రాలతో, కృషించిపోయినటువంటి శరీరంతో, ముఖంలో తరగనటువంటి రాజలక్షణాలతో, ఇవన్నీ గతవైభవంగా ఉన్నటువంటి వాడు, చండాలుడి ఆకృతిలో ఉన్నటువంటి వాడు ఒకానొకడు వచ్చి ఈ విశ్వామిత్రుడి పాదాల పైన పడ్డాడు. వాణ్ణి లేవదీసి గుర్తుపట్టి, ఓహో త్రిశంకుడా, నీకు ఈ గతి రావడానికి కారణం ఏమిటి అని అడిగాడు. అడగగానే సశరీరంగా స్వర్గానికి వెళ్ళాలి అనేటువంటిది నా కోరిక. మా అయోధ్యారాజులకు కులగురువు వశిష్ఠుల వారు ఆయన దగ్గరికి వెళ్ళి ఈ కోరికను నేను చెప్పాను, ఆయన కాదన్నాడు. నేను బ్రతిమిలాడాను, ఆయన తిరస్కరించాడు. నేను కాదు, నా కోరిక నువ్వు తీర్చవలసిందే అని గట్టిగా అడిగాను. ఆ అడిగినటువంటి సందర్భంలో ఆయన కొడుకులు నన్ను తిరస్కరించారు, నన్ను నిందించారు. ఆయన వశిష్ఠుడు నాకు శాపాన్ని ఇచ్చాడు. 1000 నీచ జన్మలు ఎత్తమని చెప్పేసినని నాకు శాపాన్ని ఇచ్చారు. ఈ చండాలత్వం నాకు ఆయన శాపం వల్ల, ఆయన కుమారుల వల్ల ప్రాప్తించింది. కానీ నా మనసులో ఉన్నటువంటి కోరిక పోలేదు. ఇంకా ఆ కోరికను తీర్చగలిగేటటువంటి వాడివి నువ్వు ఒక్కడివే, కాబట్టి నాకు ఆ కోరిక తీర్చు అన్నాడు. ఇందాక శబళ వృత్తాంతంలో విశ్వామిత్రుడు క్రోధాన్ని విడిచిపెట్టాడు, అంతే కదా. వశిష్ఠుడి పైన ఉన్నటువంటి కోపం అణిగిపోయింది. ఇక ఇప్పుడు ఉన్నది ఏమిటంటే మాత్సర్యం ఉన్నది ఆయన పైన. వశిష్ఠుడిలాగా నేను కూడా సన్నుతి పొందాలి, బ్రహ్మఋషిని కావాలి అనేటువంటి కోరిక. అందుకని వశిష్ఠుడు కాదన్న దాన్ని నేను చేశాను అని చూపించాలి. లోకంలో ఉన్నటువంటి నైజమే, మనలో కూడా ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆయన ఏమిటి చేసేది, ఆయన ఏమిటి చెప్పేది, ఆయన కన్నా ఎక్కువగా నేను చెప్తా, నేను చేస్తా అనేటువంటి వాళ్ళు. కానీ ప్రతి వాడిలో కూడా గొప్పతనాన్ని చూసి స్వీకరించగలిగినటువంటి వాడే సృష్టిలో గొప్పవాడు అవుతాడు తప్ప ఎదుటివాడిని చూసి ఈర్ష్యపడేటువంటి వాడు గొప్పవాడు కాడు అనేటువంటిది చెప్పడానికి ఈ విశ్వామిత్రుడి యొక్క వృత్తాంతం బలీయమైనటువంటి తార్కాణంగా నిలిచిపోతుంది. ఆయన మాత్సర్యంతో త్రిశంకుణ్ణి
నేను నిన్ను స్వర్గానికి పంపిస్తాను అన్నాడు అని మిగిలినటువంటి మునులను పిలిచాడు. పిలిచి, నేను ఒక యాగం చేయ సంకల్పించాను, ఆ యాగానికి కావలసినటువంటి సంభారాలన్నీ కూడా సిద్ధం చేయండి అని చెప్పి అన్నాడు. వాళ్ళంతా సంభారాలు సిద్ధం చేస్తూ ఉన్నారు. దేవతలందరినీ కూడా ఆహ్వానించాడు. నేను చేసేటువంటి యాగంలో హవిస్సులు స్వీకరించడానికి మీరు రండి అని. ఏ దేవత రాలే ఆ హవిస్సులు స్వీకరించడానికి. కోపగించాడు ఆయన. కోప్పడి, మీరు వస్తే ఏంటి, రాకపోతే ఏమిటి, ఇదేం ఆగుతుందా అని చెప్పి అన్నాడు. యాగాన్ని పూర్తి చేశాడు. త్రిశంకుణ్ణి పిలిచాడు. పిలిచి వాడి చేతికి శృవాన్ని ఇచ్చాడు. తాను యాగం చేసినటువంటి దానికి ఉపయోగించినటువంటి శృవాన్ని ఇచ్చి, ఈ శృవాన్ని పట్టుకొని నువ్వు స్వర్గానికి వెళ్ళు అన్నాడు. వాడు దాన్ని చేత్తో పట్టుకొని స్వర్గానికి వెళ్ళటం ప్రారంభించాడు. స్వర్గానికి వెడుతూ ఉంటే దేవతలు చీపో అని చెప్పి తోసిపారేశారు. ఆ తోసిపారేస్తే తల్లకిందులుగా కింద పడబోతూ, విశ్వామిత్ర రక్షించు అని చెప్పి అన్నాడు. ఇంకా చాలా కథలు ఉన్నాయి కాబట్టి గబగబా వెళ్ళిపోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అందుకని నువ్వు అక్కడే నిలువు, నీ కోసం ఒక స్వర్గాన్ని సృష్టి చేస్తాను అన్నాడు. ఈయన స్వర్గ సృష్టి చేశాడు. అక్కడ వాడిని అట్లానే నిలబెట్టాడు. అట్లా తాను సంపాదించినటువంటి తపఫలితాన్ని త్రిశంకుడి కోసం వినియోగించాడు. మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరాడు. వారణాసీపురానికి వెళ్ళాడు. ఆ వారణాసీపురంలో విశ్వేశ్వరుణ్ణి ధ్యానిస్తూ అక్కడ ఘోర తపస్సు చేయటం మొదలుపెట్టాడు. అట్లా తపస్సు చేస్తూ ఉన్నటువంటి సమయంలో ఒకానొక పిల్లవాడు, చిన్న పిల్లవాడు దుఃఖపడుతూ రోదిస్తూ ఈయన దగ్గరకు వచ్చాడు. ఎవర్రా నాయన నువ్వు, ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పి అడిగితే, మా నాన్నగారి పేరు రుచీకుడు, ఆయనకు 3 కొడుకులము మేము. ఈ నగరాన్ని పాలించేటటువంటి అంబరీషుడు యాగం చేశాడు. ఆ యాగానికి బలి పశువుగా ఒక నరుడు కావాలి. మా నాన్నను పిలిచి, నీకు 3 కొడుకులు ఉన్నారు కదా, నీ 3 కొడుకుల్లో ఒకణ్ణి నాకు యాగ పశువుగా ఇవ్వు, నీకు 10,000 లక్ష గోవులను ఇస్తాను, 10,000 నిష్కాలను ఇస్తాను అని చెప్పి ఆయన అన్నాడు. మా నాన్నకు పెద్ద కొడుకంటే ప్రేమ ఎక్కువ కాబట్టి పెద్ద కొడుకుని ఇవ్వడానికి ఆయన ఇష్టపడలేదు. మా తల్లికి కడగుట్టువాడంటే ఆప్యాయత ఎక్కువ, వాణ్ణి ఇవ్వటానికి ఇష్టపడలేదు. మాది అతి పేద కుటుంబం కాబట్టి నేనే ఆ మహారాజు దగ్గరకు వెళ్ళి, నట్టనడిమి వాణ్ణి, నేను నీతో వస్తాను, మా నాన్నకు నువ్వు ఇస్తానన్నటువంటివి ఇచ్చేసేయి అని చెప్పి అన్నాను. ఆయన, ఆ మహారాజు గారు నా తండ్రికి ఇవ్వవలసినటువంటి ధనాన్ని ఇచ్చి నన్ను తీసుకుని వెడుతున్నాడు యాగ పశువుగా. ఓ మహర్షి, నిన్ను చూడగానే నువ్వు నన్ను రక్షించగలుగుతావు అనేటువంటిది అనిపించింది. నాకు మరణ భయం కలుగుతూ ఉన్నది. నా తండ్రికి క్షేమం కలగాలి అనేటువంటిది, లాభం కలగాలని ఆలోచించానే కానీ నాకు మరణ భయం కలుగుతూ ఉన్నది, నన్ను కాపాడు అన్నాడు. అనగానే విశ్వామిత్రుడు అనుకున్నాడు, నాకు చాలామంది కొడుకులు ఉన్నారు కదా, ఇంకా ఈ కొడుకులందరితో ఎవరో ఒకణ్ణి ఈ పిల్లవాడికి బదులు పంపించి ఈ పిల్లవాడిని నేను దత్తత తీసుకుంటే సరిపోతుంది అని చెప్పి అనుకున్నాడు. అనుకొని కొడుకుల్ని పిలిచాడు. పిలిచి, అరే నాన్న, మీలో ఒకడు యాగ పశువుగా వెళ్ళండి రా అన్నాడు. అనగానే మామూలుగా మాటండి, ఎవరైనా వచ్చినప్పుడు మనం ఒక 2 రూపాయలు తీసుకుపోయి ఇస్తూ ఉంటే 2 రూపాయలు కాదు 10 రూపాయలు ఇవ్వండి అని పక్కన వాడు అన్నాడు అనుకో, నేను ఇయ్యటువంటి 10 రూపాయలు నువ్వే ఇయ్యరాదా, ఓయ్ ఎవడికో ఇయ్యమంటావే, నేను కష్టపడి సంపాదించింది అన్నట్టుగాని, ఎవ్వని కొడుకో తీపియు, చక్కటి పద్యం, చిన్న పద్యం. ఎవ్వని కొడుకో తీపియు మువ్వపు తన కొడుకు చేదు, మరి ఇది తగవో ఎవ్వనికి వాణి ప్రాణమనవ్వగచ్చజింప నీవతలంపుమా. ఎవడి కొడుకో తీపా నీకు, నీ కొడుకేమో బరువైనాడా,
ఎవడి ప్రాణం వాడికి తీపి కదా అని చెప్పి వీళ్ళంతా తిరస్కరించారు. తిరస్కరించగానే వారిని శపించాడు. కొడుకులందరినీ కూడా శపించేశాడు. శతపథ బ్రాహ్మణంలో ప్రారంభమే ఈ కథతో ప్రారంభం అవుతుంది. ఆంధ్రదేశ చరిత్ర కూడా ఈ కథతోనే, గాథతోనే ప్రారంభం అవుతుంది. శపించి తరువాత సునశ్చేపుణ్ణి పిలిచి నాయనా నీకు 2 గాథలు చెప్తాను, అంటే 2 మంత్రాలు అని, లేకపోతే 2 గాథ అనేటువంటిది సంస్కృతంలో ఒక ఛందస్సు ఉన్నది. ఆ ఛందస్సుకు సంబంధించినటువంటి పద్యాలు లాంటివని కానివ్వండి. 2 గాథలు నేను చెప్తాను. ఈ గాథలు నువ్వు స్మరిస్తూ ఉండు. నిన్ను యూపస్తంభానికి తీసుకువెళ్ళి కట్టేస్తాడు ఈ అంబరీషుడు. కట్టేసినటువంటి సమయంలో నువ్వు ఈ గాథలు స్మరించు, నీకు మేలు కలుగుతుంది అన్నాడు. సరేనన్నాడు సునశ్చేపుడు. అంబరీషుడితో పాటు వెళ్ళాడు. అంబరీషుడు యూపస్తంభానికి కట్టివేసినప్పుడు ఈ గాథలు స్మరించడం మొదలుపెట్టాడు. ఈయన ఎప్పుడైతే ఈ పిల్లవాడు గాథలు గానం చేస్తున్నాడో, ఒక గాథకేమో ఇంద్రుడు బయలుదేరి వచ్చాడు, ఇంకొక గాథకు ఉపేంద్రుడు బయలుదేరి వచ్చాడు. ఇద్దరూ వచ్చి మొట్టమొదటగా అంబరీష మహారాజుకు యాగ ఫలితాన్ని ఇచ్చేశారు. ఈ పశువును బలి ఇవ్వకుండానే యాగఫలం వచ్చింది ఆయనకు. సునశ్చేపుడికేమో దీర్ఘాయుషు ఇచ్చారు, వెళ్ళిపోయినారు. అటు తర్వాత సునశ్చేపుడు స్వేచ్ఛగా వెళ్ళిపోయినాడు. ఆ కథ అంతమైంది. అటు తర్వాత మళ్ళీ విశ్వామిత్రుడు మళ్ళొక్క 1000 సంవత్సరాల పాటు తపస్సు చేశాడు. మళ్ళీ బ్రహ్మగారు ప్రత్యక్షమైనాడు. ప్రత్యక్షమై నాయనా నువ్వు ఋషివైనావు అన్నాడు. తృప్తి కలగల విశ్వామిత్రుడికి. మళ్ళా తపస్సు మొదలుపెట్టాడు. మళ్ళా తపస్సు మొదలుపెట్టేసరికే పైన వాడు వణకటం మొదలుపెట్టాడు. దేవేంద్రుడు వణకటం మొదలుపెట్టి మేనకను పంపించాడు. వసంతకాలంలో మేనక వచ్చింది. ఆ మేనక అందచందాలతో పాటు మన్మథ బాణాలకు, వసంత శోభకు ఈ మహర్షి మనస్సు చెలించింది. విశ్వనాథ వారిని పరమ కోపిష్టి అని చెప్పి అంటారు, కానీ ఎంత శృంగార పురుషుడో నాకు ఇక్కడ అర్థమైంది. తన పాదము ఆమె పాదము జతగా పెట్టి అస్మత్పదంబు మూటని వచించు, తన హస్తమామె హస్తము మీద బోర్లించి నీ చేయి లేదని నిహ్రవించు, ఆమె పక్కన నిల్చి అగు నా భుజము దాకా వచ్చితివేయని పలవరించు, చెక్కిలి చెక్కిలి చేర్చి గడ్డము గుచ్చుకొన్నదాయని గుచ్చి గుచ్చి అడుగు, ఆనుకుని కూర్చుండి నీ అచ్చమైన రత్నకాంతి తను ప్రభారాశి క్రమ్మి, నా తను కాంతి కూడా రత్నముల ప్రభలు చిమ్మునని చిల్కరించును చికిలి నవ్వు. ఆమె పాదం మీద పాదం పెడతాట. పెట్టి నీ పాదమేమో మెత్తగా ఉన్నది, నా పాదం మోటుగా ఉన్నది కదా అంటట. అట్లనే ఆమె చెయ్యి పెడితే ఆ చేతి మీద తన చెయ్యిని బోర్లిచ్చి, చూడు నీ చెయ్యి లేదు అంటే నీ చేతిని మించి నా చెయ్యి ఉన్నది అని చెప్పుకోవడం, నీ చెయ్యి నా చేతిలో కలిసిపోయింది అని అంటాం. ఆమె పక్కన నిలబడతాట. నిలబడి హైట్ చూసుకుంటున్నాడు. నా భుజం దాకా వచ్చావు నువ్వు అని చెప్పి అంటూ ఉంటాడట. అట్లానే ఆమె కూర్చొని ఉంటే ఆమె చెక్కిలి మీద చెక్కిలి రాసి, నా గడ్డం గుచ్చుకుందా నీకు అని అడుగుతాట. గుచ్చుకోదా ఏం మరి? ఆమెని ఆనుకొని కూర్చొని, అబ్బా నీ శరీరం రత్నాల కాంతితో శోభిస్తూ ఉన్నది కదా, ప్రకాశిస్తూ ఉన్నది కదా, నీ శరీరానికి నా శరీరం తాకటం వల్ల నా శరీరానికి కూడా రత్నకాంతి వచ్చింది అని అంటట. ఇట్లా ఆమెతో 10 సంవత్సరాల పాటు కాలం గడిపాడు ఆయన. అంటే ఆయన జీవితంలో, ఆయన తపస్సులో 10 సంవత్సరాలు
కామంతో వృధా అయిపోయింది. అట్లా 10 సంవత్సరాలు గడిపిన తరువాత ఒకానొక శుభముహూర్తంలో ఆయనకు నేను దీనికోసమా ఇంత తపస్సు చేసింది, నా తపస్సును ఇంత వృధా చేసుకున్నానే అనేటువంటిది అనిపించి ఆయనలో రుద్రుడు కనిపించాడు మేనక్కు. ఆమె భయపడిపోయేసరికి నువ్వు భయపడవాకు అని అభయం ఇచ్చాడు. నువ్వు దాసివి, నీ ప్రభువు చెప్పినట్టుగా నువ్వు చేశావంతే, నీలో లోపం అనేటువంటిది ఏమీ లేదు, నా దగ్గర నుంచి వెళ్ళిపో. నీ గర్భంలో ఉన్నటువంటి శిశువును కణ్వుడు అనేటువంటి ఆయన రక్షిస్తాడు, ఆ శిశువు ద్వారా భవిష్యత్ జాతి వృద్ధి అవుతుంది అనేటువంటి దాన్ని చెప్పాడు. చెప్పి అక్కడి నుంచి మళ్ళీ ఉత్తర యాత్ర చేశాడు. కౌశికీ నది ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ మళ్ళీ 1000 సంవత్సరాలు తపస్సు చేశాడు. ఆ 1000 సంవత్సరాలు తపస్సు చేసేసరికి బ్రహ్మగారు మళ్ళీ వచ్చి మహర్షి అని పిలిచాడు. ఎబ్బే మళ్ళీ ఒప్పుకోలే. రాజఋషి అయిపోయింది, ఋషి అయిపోయింది, మహర్షి అయిపోయింది, అది కూడా అంగీకారం కాలే. అందుకని మళ్ళీ ఏం చేశాడు, తృప్తి చెందకుండా ఊర్ధ్వబాహుడై నిరాలంబుడై వాయుభక్షకుడై మళ్ళీ 1000 సంవత్సరాలు తపస్సు చేశాడు. దేవేంద్రుడు ఊరుకోలా, మళ్ళీ రంభను పంపించాడు. రంభను పంపిస్తే ఆమెను ప్రయోగించగానే విశ్వామిత్రుడు ఏం చేశాడు, ఈసారి బోల్తా పడలా. రంభ వచ్చి రాగానే దానికి శాపం ఒకటి బారేశాడు. నువ్వు 10,000 ఏళ్ళు శిలగా పడి ఉండు అన్నాడు. దానికి శాపం ఇచ్చాడు. అది శాపావసానం అడిగింది. అడగగానే వశిష్ఠుణ్ణి ఆశ్రయించు, నీకు శాపావసానం కలుగుతుంది అని చెప్పి అన్నాడు. అని మళ్ళీ కూడా నా క్రోధం నాకు శత్రువు అయిపోతుంది అనేటువంటి దాన్ని గ్రహించాడు. మళ్ళీ హిమాలయాలకు వెళ్ళాడు. ఘోరమైనటువంటి తపస్సు చేశాడు. ఆ తపస్సుకు మెచ్చినటువంటి బ్రహ్మ మిగిలినటువంటి దేవతలందరితో కలిసి వచ్చి బ్రహ్మ ఋషి అని పిలిచాడు. కానీ విశ్వామిత్రుడు తృప్తి పడలా. వశిష్ఠుడు స్వయంగా వచ్చి బ్రహ్మ ఋషి అని నన్ను సంబోధించాలి అని కోరుకున్నాడు. వశిష్ఠుడు అలాగే చేశాడు. దీనిలో శబళ వలన, ఆ గాథ వల్ల క్రోధం అనేటువంటిది విశ్వామిత్రుడిలోంచి పోయింది. అటు తర్వాత మేనక వల్ల కామము అనేటువంటిది పోయింది. అటు తర్వాత త్రిశంకుడి వల్ల మదము మోహము అనేటువంటివి పోయినాయి. వశిష్ఠుని వల్ల మాత్సర్యం అనేటువంటి దాన్ని విడిచిపెట్టాడు. కాబట్టి అరిషడ్ వర్గాలని క్రమంగా జయించుకుంటూ వచ్చాడు. అంతేకాకుండా రజోగుణాన్ని, తమో గుణాన్ని, అంటే రాజఋషి, మహర్షి, ఋషి అని పిలువబడ్డటువంటి సమయంలో ఇంకా ఆయనలో తమో గుణం ఉన్నది. మొట్టమొదటి దశలో క్రమంగా దాన్ని విడిచిపెట్టుకున్నాడు. అటు తర్వాత దశలో రజోగుణాన్ని విడిచిపెట్టుకున్నాడు. సత్వగుణ ప్రధానుడిగా తాను ఎవరినైతే శత్రువుగా భావించాడో, ఎవరిపైనైతే మాత్సర్యం చూపించాడో అటువంటి వశిష్ఠుడు వచ్చి బ్రహ్మ ఋషి అని పిలిచినప్పుడు ఆయనకు నమస్కరించి సాష్టాంగపడి ఆయనతో గౌరవాన్ని పొందాడు. కాబట్టి సత్వగుణ ప్రధానుడైనటువంటి వాడు ఈయన విశ్వామిత్రుడైనాడు. అందుకే నిన్న అనంతకృష్ణ గారు చెప్పాడు, ఆ యాగాన్ని ధ్వంసం చేస్తూ ఉన్నటువంటి రాక్షసులను విశ్వామిత్రుడే సంహరించగలడు. కానీ వీటిని అన్నిటినీ కూడా ఆయన జయించి ఉన్నాడు కనుక తన బలాన్ని ఆయన ప్రయోగించదలుచుకోలేదు. అందుకే రామచంద్రమూర్తి దగ్గరకు వచ్చాడు. ఇట్లా ఆయన ఆ కథ చెప్తూ ఉంటే విన్నటువంటి జనక మహారాజు, బ్రహ్మ ఋషి మీరు రావడం, ఈ రామలక్ష్మణులను తీసుకొని రావడం మాకు చాలా సంతోషకరంగా ఉన్నది, ఆనందకరంగా ఉన్నది అని చెప్పని వాళ్ళ ఇద్దరినీ కూడా, రామలక్ష్మణుల్ని విశ్వామిత్రుణ్ణి శతానందుడికి అప్పగించి, వీరికి మర్యాదలు చేయవలసినటువంటి బాధ్యత, అతిథి సత్కారాలు నువ్వు చూసుకోవాలి అని చెప్పి అన్నాడు. జనక మహారాజు అంతఃపురానికి వెళ్ళిపోయినాడు. శతానందుడు పరమానంద భరితుడైనాడు. ఆ రాత్రి పడుకునేటువంటి సమయంలో లక్ష్మణస్వామి అంటాడు,
ఈ ఋషులెవ్వరు చెప్పిన సారకథా కథనమొక ఛాయని నడచు వీరంతర్ద్రష్టలు బహుదారూపిత సూక్ష్మతర కథాంశులు సుమ్మి. ఈ ఋషులు ఎవరు చెప్పినా కూడా కథాకథనం ఒక్కలాగానే ఉంటుంది. ఏమిటా ఒక్కలాగా ఉండటం? వీరు అంతర్ద్రష్టలు, వీరు లోతులలోకి చూడగలిగినటువంటి వారు వీరు, తత్వం తెలిసినటువంటి వారు వీరు, పరమార్థాన్ని గ్రహించినటువంటి వారు వీరు. కథంతా ఒక్క ఛాయలోనే నడుస్తుంది. బహుదారూపిత సూక్ష్మతర కథాంశులు. అంటే ఈ లక్షణాలు ఎవరివే అంటే విశ్వనాథ వారివే ఈ లక్షణాలన్నీ. ఇదే ఆయన కథాకథన శిల్పాన్ని ప్రకటన చేసేటువంటి పద్యం అని చెప్పి అంటే ఇంతకుముందు ఎవరు చెప్పిన కథలు విన్నారు అంటే విశ్వామిత్రుడు నిన్న చెప్పిన కథలన్నీ వీళ్ళు వినున్నారు. విశ్వామిత్రుడి కథాకథన పద్ధతి నిన్న తెలిసింది వీళ్ళకి, ఇవాళనేమో శతానందుడి కథాకథన పద్ధతి తెలిసింది. కానీ రాముడు అంటాడు కథలన్నీ బాగానే ఉన్నాయి కానీ ఆ మేనక కథ చెప్పినటువంటి తీరు చాలా బాగుంది కదా అంటే ఆ తీరే వేరుగా ఉంది, చాలా బాగుంది అన్నాడు. తెల్లవారింది. జనక మహారాజు విశ్వామిత్రుడి దగ్గరికి వచ్చాడు. నమస్కరించి నేనేం చేయాలి, నా కర్తవ్యం ఏమిటి చెప్పమన్నాడు. చెప్పమనగానే ఆయన అంటాడు, ఈ రఘువంశబాల కులకిద్దరకున్ శివచాపదర్శన స్పార విచిత్ర వాంఛ తుదపొట్టదు. ఈ పిల్లలిద్దరిని తీసుకొచ్చానే, నా వెంట వచ్చినటువంటి వాళ్ళు, వీళ్లకు శివధనుస్సు చూపిస్తాను అని తీసుకొచ్చాను. అది చూడాలి అనేటువంటి కోరిక వీళ్లకు తీరటం లేదు. ఆ శివధనుస్సుని వీళ్లకు చూపించు అని చెప్పి అన్నాడు. అనగానే జనకుడు అన్నాడు, అది మా ఇంటి మహాధనం, అది నా కుమార్తె అయినటువంటి సీతకు వీర్యశుల్కంగా నిర్ణయించినటువంటిది ఆ శివధనుస్సు. దక్షయజ్ఞంలో శంకరుణ్ణి కాదని హవిస్సులు అందుకోవడానికి వచ్చినటువంటి వేల్పులందరిపైన శంకరుడు ఆగ్రహం చెంది వాళ్లపైన ఎత్తినటువంటి ధనుస్సు అది. వాళ్ళంతా కూడా శరణాగతి చేస్తే ఆ ధనుస్సుని చీ అని విడిచిపెట్టాడు ఆయన. అట్లా విడిచిపెట్టినటువంటి ధనుస్సు మా పూర్వీకుడు నిమికి 6వ తరం వాడైనటువంటి దేవరాతుడు ఆ ధనుస్సుని న్యాసంగా తెచ్చుకొని మా ఇంట్లో ఉంచినటువంటి వాడు. నేను దీన్ని ఎక్కుపెట్టినటువంటి వారికి నా కుమార్తెను ఇస్తాను అని ప్రకటన చేశాను. ఇందుకోసం ఎందరెందరో రాజులు వచ్చారు, ఆ ధనుస్సును ఎక్కుపెట్టలేకపోయినారు. కానీ వారికి సాధ్యం కానటువంటి పని చేయమని, అట్లా చేస్తే నా కుమార్తెను ఇస్తాను అని ప్రకటించినటువంటి నా పైన వారంతా కోపగించి మా పట్టణాన్ని కాల్చేశారు, తగలబెట్టారు. నాతో 1 సంవత్సరం పాటు యుద్ధం చేశారు. కానీ చివరకు సత్యమే జయించింది. భగవత్ సంకల్పం ఇది. విల్లు ఎక్కుపెట్టమని చెప్పాను నేనంతే. నా పైన క్రౌర్యంగా వచ్చినటువంటి వారు వెనక్కు తిరిగి వెళ్ళారు. ఈ పిల్లలు గనక ఆ ధనుస్సును ఎత్తగలిగినట్టయితే నా కుమార్తెను ఇచ్చి పెళ్లి చేస్తాను అని చెప్పి అని శివధనుస్సును తీసుకురండి అన్నాడు. 5000 మంది దీర్ఘకాయులైనటువంటి వారు 8 చక్రాలు పూంచినటువంటి ఇనప బండి మీద ఆ రథాన్ని ఆ శివధనుస్సును లాక్కుంటూ తీసుకొని వచ్చారు. ఆ ధనుస్సును చూపించాడు జనకుడు. ఇదిగో ధనుస్సు అన్నాడు. ఇంకా మిగిలినటువంటి రాజులు కూడా ఉన్నారు ఆ సభా మంటపంలో. ఉన్నటువంటి వాళ్ళు ఆ ధనుస్సును చూసి ఈ పిల్లల వైపు చూసి, ఎవడు అన్నా తమ్ముడా, ఎవడు ఎక్కువ పెడతాడు, ఈ పిల్లల ఈ ధనుస్సును చూసేది అని వెటకారంగా అనుకుంటూ ఉన్నారు, వెక్కిరింపుగా మాట్లాడుతూ ఉన్నారు. అటువంటి సమయంలో రామచంద్రమూర్తి విశ్వామిత్రుడి ఆజ్ఞతో ధనుస్సు సమీపానికి వచ్చాడు. వచ్చి విశ్వామిత్రుడి వైపు చూస్తూ, ఇది మొదలు తాకెదన ఎత్తుదునో పైనెక్కు పెట్టుదునో యత్నింతున్ ముదల.
దీన్ని మొట్టమొదట తాకాలి. తాకేదా, పైకెత్తేదా, ఎక్కువ పెట్టేదా, ఏదైనా సరే ప్రయత్నం చేస్తాను అన్నట్లుగా అంటే విశ్వామిత్రుడు అంటట, తాకవే అంతియే చాలు ధనువునకును. నువ్వు తాకు, ఎత్తక్కర్లా, ఎక్కువ పెట్టక్కర్లా, నువ్వు తాకు అంతే చాలు ఈ ధనుస్సుకు అన్నాడు భవిష్యత్ సూచకంగా. కానీ రామచంద్రుడు అటు ఇటు కలయ చూస్తూ ఉన్నాడు. ఆ ధనుస్సును తాకే ముందు కలయ చూస్తూ ఉంటే ఆయనకు అంతఃపుర స్త్రీలతో పాటు సీత కనిపించింది. సీత కనిపించగానే ఆమెను చూసి ఈయన అనుకుంటాడు, అలా అరుంధతియు అహల్యయును కోసలాత్మజాతయు మువ్వురి ఆననముల కన్నను పవిత్రమగు శృంగార భావమొడిసి పట్టిన ముఖచంద్రుడొకడుతోచే. సీత ముఖం ఎట్లా ఉన్నది అనేటువంటి దాన్ని విశ్వనాథ వారు చెప్తున్నారు. అలా అరుంధతియును, ఇక్కడ చూడండి అరుంధతి, అలా అరుంధతియును అహల్యయును కోసలాత్మజాతయు, ఈ ముగ్గురు ఎవరు? తల్లులుగా ఆయన భావించినటువంటి వారు. అరుంధతి ఎట్లా తల్లి అయింది? వశిష్ఠుడి భార్య, గురువు గారి భార్య కాబట్టి తల్లి. అట్లానే అహల్య ఇందాకనే చెప్పుకున్నాం, జన్మనిచ్చినటువంటి తల్లి కౌసల్య. ఈ ముగ్గురి ముఖాల్లో ప్రతిబింబించేటువంటి దివ్యమైనటువంటి కాంతి కన్నా గొప్ప కాంతి ఈమెలో కనిపించింది అనేటువంటిది, ఈమె ముఖంలో కనిపించింది అనేటువంటిది ఒక్కటైతే, ఆ ముగ్గురిని కూడా ఇంకా లోతుల్లోకి వెళ్తే గురువుగారు లాంటి వాళ్ళు చెప్పాలి, నా లాంటి వాడు సాధ్యం కానటువంటి పని. లక్ష్మీ, సరస్వతి, పార్వతి అనేటువంటి వాళ్ళు ఆ ముగ్గురులో కనిపించారని, ఆ ముగ్గురికి మూలపుటమ్మ ఏదైతే ఉన్నదో ఆ లలితా పరమేశ్వరి, రాజరాజేశ్వరి ఈ సీత ముఖంలో కనిపించింది అనేటువంటి దాన్ని, ఆ దర్శనాన్ని విశ్వనాథ వారు చేసి మనతో చేయించారు అనేటువంటిది నాకు అనిపించింది. ఇక్కడ మిగిలిన కథని పరిగెత్తినా ఇక్కడ కొన్ని పద్యాలు ఉన్నాయి, చదివి వినిపించవలసిందే, తప్పదు. శ్రీ రఘురామచంద్రునకు చిత్తము జానకిపై కరంబు విస్పార శరాసలస్తకముపై యుగ ప్రక్రియ చిత్రమయీ సంధారిత గూటికెక్కిన గుణము బిగించుట లాగుటింతయున్నేరడు ఎరుంగడు సడి నిండిన శబ్దము కల్గునంతలో. ఆయనకు ఒక చెయ్యేమో ఈ ధనుర్లస్తకం మీద ఉన్నదట, ఒక చూపు, ఒక చెయ్యి ఒక చూపు ఇటున్నది. ఆయన మనస్సును ఇంకొక చూపు ఎట్లా ఉన్నది అంటే జానకీదేవి పైన ఉన్నది. అంతేకాని దాన్ని ఏదో పైకెత్తడం, లాగటం, గుందటం ఇట్లాంటివేమీ ఆయన ఎరగడు. మరి ఎరక్కపోతే ఏం జరిగింది? అక్కడ ఒక సౌండ్ మాత్రం వినిపించింది, పెద్ద సౌండ్. ఎక్కడి నుంచి? మంజూషలోనే అమర్చి కోణం బందున నొక్కి తాటం కొప్పునెక్కు వెట్టె కాబోలు. మంజూషలోనే అమర్చి కోణం బందున నొక్కి త్రాటం కొప్పునెక్కు వెట్టెగాబోలు. మంజూషికా వినిర్గమంబు వేళకే జావల్లి బిగిసియుండే. తాళ ప్రమాణమౌ ధనువు జానకి దృష్టికడ్డమ్ముగా వచ్చునంచు ఎంచె కాబోలు. అడ్డంబుగా ధనుస్సు పూని పిడిబాకువలె త్రాడు వీలలాగే. అతని దృష్టికి జానకి ఆగలేదు, అతని దృష్టికి శివధనుస్సాగలేదు. సీత పూజడ వెన్నుగా శిరసు వంచె చెరకు గడవోలెనడిమికి విరిగె ధనువు. కల్పవృక్షం మొత్తంలో కూడా అత్యంత గొప్పదైనటువంటిది ఈ ఎత్తుగీతి. మంజూషికలో ఉన్నటువంటి పెట్టె ఆల్రెడీ తాడు పెట్టుందేమో, ఏమో మొత్తానికి ఏం జరిగిందో ఆయనకైతే తెలియదు.
తాళ ప్రమాణమైనటువంటి ధనుస్సుని పైకి లేపాడు. లేపేసరికి అంతఃపురంలో అక్కడ స్త్రీలతో కూర్చొని సీతమ్మ చూస్తూ ఉన్నది కదా. ఈ నిలబడ్డటువంటి ధనువు ఆ సీతమ్మ దృష్టికి రాముడి దృష్టికి మధ్యలో అడ్డంగా వచ్చింది. అందుకని ఇట్లా అడ్డం తిప్పి పిడిబాకు పట్టుకున్నట్టు పట్టుకున్నాడు. ఈయన దృష్టి ఎక్కడ ఉన్నది? సీతమ్మ పైన ఉన్నది. ఒక పురుషుడు తన వైపు చూస్తూ ఉంటే ఈ కన్య, ఈ స్త్రీ ఏం చేస్తుంది? శిరస్సు ఉంచుకుంటుంది. దాన్ని ఎంత గొప్పగా చెప్పాడు చూడండి. ఆయన దృష్టి అక్కడ ఉన్నది, ఇక్కడేమో కృష్టి ఉన్నది. కృష్టి అంటే ఆకర్షణ శక్తి అని, లాగేటటువంటి శక్తి అని, బలమని పలు అర్థాలు ఉన్నాయి దీంట్లో. అతని దృష్టికి జానకి ఆగలేదు. ఇట్లా చూసేసరికి ఆ అమ్మ ఆగలేక శిరస్సు ఉంచుకున్నది. శిరస్సు ఉంచుకునేసరికి ఏమైంది? శిరస్సు ఉంచిందని డైరెక్ట్గా చెప్పవచ్చు కదా. సీత పూజడ వెన్నుగా శిరస్సు ఉంచే, ఆమె పూజడ వెన్ను మీదగా వచ్చేటట్టుగా శిరస్సు ఉంచింది. అతని కృష్టికి శివధనుస్సు సాగలేదు. ఆ శివధనస్సు అతని ఆకర్షణ శక్తికి, బలానికి ఆగలేదు. ఏమైపోయింది? చెరకు గడవోలి నడిమికి విరిగే ధనువు. చెరకు గడ విరిగిపోయినట్టుగా నడిమికి విరిగింది. విరిగినప్పుడు ఒక సౌండ్ వచ్చింది. నిస్తావర్షదమోఘమేఘపటలీ నిర్గచ్చద్యోదిత స్పేష్టేరమ్మదమాలికాయుగపద జృంభద్మహాఘోరబంధిస్తత్ స్ఫూర్జషండమండితరవాహీన క్రియా ప్రౌఢి దాఘ్రిస్తంబై ఒక రావమంతటన సంగన్ చిన్న చాపంబునన్ హేరంబోన్నత శూర్పకర్ణ వివర హ్రీకారమై షణ్ముఖ స్పారదాదశన్నేత్ర గోళ వివృత్తి ప్రాకారమై శైలకన్యాన్నవఫాల మండల విభుగ్న క్రీడమై యాశ్చల గీరుద్ర ప్రమథంబుగా ధనువు మృగెన్ శైవలోకంబునన్ నృత్యన్మంజులతారహార కబరీ నిష్యంది ముక్తామణి ప్రత్యగ్ర ప్రసవాక్షి సంకలన దివ్యత్కంధరాభేద సాహిత్య ప్రౌఢవాన్ నవాప్సరో నటన సౌహిత్య ప్రశస్తాత్ ఛదృగ్గీత్యాకారమనుజ్ఞమై ధనువు మ్రోగెన్ సర్వలోకంబులన్ దర్పస్వీకృత సవిశ్రధనరుంధ దుస్తవాగ్ధోరణీ సర్పద్వీరచము పధస్లధనమై సంసృత్కటీ శాటిక కూర్పాస ప్రకటోగ్రమై సాధుస్వాద వధూగుర్విణ భద్రాధ్వమై దర్పాడంబరమై ధనుస్సుమిరశన్ దైతేయలోకంబునన్ స్పీతాస్తాపద విద్యుదుజ్వలపయ పీయూషధారాధుని నీతాస్వాద్యతర ప్రగల్భవచన స్నిగ్ధాననాంభోజ సంధాతీర్థకరం ఆఘతోల్బణము నానామేధినీ రాట్సభాగీతి స్వాధుమనోజ్ఞమై ధనువు మృగెన్ రాజలోకంబునన్. ఈ ధనువు యొక్క మ్రోత శివలోకంలో, సర్వలోకాలలో, రాక్షసలోకంలో, రాజలోకంలో, ఇక్కడ ఒక్కటే కాదు, మేలుగా గౌతమ ఆశ్రమము మీదుగా. మళ్ళీ ఈ సౌండ్ ఎంత దూరం వెళ్ళిందయ్యా అంటే, గౌతమాశ్రమంలో ఆ కళ్యాణమూర్తుల కోసం ఎదురు చూస్తూ ఉన్నటువంటి అహల్యకు కూడా వినిపించింది. మేలుగా గౌతమాశ్రమము మీదుగా అల్ల విశాల మీదుగన్ లోలత మౌనిలోక నృపలోకములందనే వార్త. అక్కడి దాకా వెళ్ళింది ఈ వార్త. ఏమని? రాముడు ఉద్వేల భుజాభిరాముడు అరవిందలు విలోచనుడు అన్న వార్త. ఆయన అరవింద విలోచనుడే అనేటువంటిది ఆ వార్త వెళ్ళిపోయింది. అంతేకాదు, ఆభీల సురారి మండల విభీషణమూర్తి అటన్న వార్తయున్. ఎంతవరకు ధనూరావ మెల్ల దిశల అప్రతిహతంబుగా నార్చే అంతవరకు జనములెల్ల దిమ్మెక్కిన శ్రవణ కుహరబల వివశమానసలు నిలంబడి రిశిలలు. ఈ ధనుష్టంకారం, ఆ ధనుర్రావం ఎంతవరకు వినిపించిందో అంతవరకు కూడా జీవులన్నిటికీ చెవులు దిమ్మెత్తిపోయి అంతా కూడా రాళ్ళు నిలబడ్డట్టుగా, శిలలు నిలబడ్డట్టుగా నిలబడిపోయినారట. విశ్వనాథ తప్ప ఎవ్వరూ కూడా ఇట్లా రాయలేరు. ఇంత
చక్కగా ఆ ధ్వని వచ్చినట్లుగా నిన్ననే చెప్పుకున్నారు. ఎందుకయ్యా ఇంత క్లిష్టంగా రాశావు అని చెప్పేసిందంటే, నీ కోపం వస్తే ఎంత కష్టంగా మాట్లాడతావో అంత కష్టంగా ఉంటుంది అన్నట్లుగా. సంతోషించాడు జనక మహారాజు. సంతోషించి వెంటనే దశరథ మహారాజు కబురు పంపమన్నాడు. మంత్రుల్ని పిలిచాడు. మంత్రులు సిద్ధంగా ఉన్నారండి. రాజు యొక్క మనస్సు తెలిసినటువంటి వాడే సరి అయినటువంటి మంత్రి. అంతేకాదు భవిష్యత్తుని దర్శనం చేయగలిగినటువంటి వాడు కూడా సరైనటువంటి మంత్రే. ఎట్లాగో రాముడు శివధనస్సును ఎక్కువ పెడతాడు అనేటువంటి తెలుసునట్టుంది ఈ మంత్రులకు. వార్తాహరుల్ని సిద్ధంగా ఉంచారు. వాళ్ళని పిలిచి రైట్ మీరు బయలుదేరండి అన్నారు. అంతేకాదు సాంకాస్య నగరంలో ఉన్నటువంటి తన తమ్ముడు కుశధ్వజుణ్ణి కూడా పిలిపించమన్నాడు. ఈ శీరధ్వజుడు, జనకుడి అసలు పేరు శీరధ్వజుడు. ఆ కుశధ్వజుణ్ణి కూడా పిలిపించమన్నాడు. అయోధ్యకు వెళ్ళినటువంటి వాళ్ళు 3 రోజులు ప్రయాణం చేశారు. అయోధ్య చేరారు. కుశధ్వజుడు మాత్రం త్వరగానే వచ్చాడు. వచ్చి తన అన్నగారికి నమస్కరించాడు. విశ్వామిత్ర ఋషికి నమస్కరించాడు. అక్కడే ఉన్నటువంటి రామలక్ష్మణుల శిరస్సులను ముద్దు పెట్టుకున్నాడు. సీతమ్మ దగ్గరకు వెళ్ళాడు. ఆ అమ్మను తొడపైన కూర్చోపెట్టుకున్నాడు. బిడ్డను కూర్చోపెట్టుకుని లాలిస్తూ, ఈ తల్లి అటే చిన్ని ఇల్లాలు శివధనుకర్షణోగ్రునకు రాఘవసుతునకు, ఈ చిత్తి అగునటే ఇంత కోడలు సూర్యవంశ వృద్ధులకు దివ్యధీభుజులకు, ఈ పాపయటే చింత ఇరువైన స్నుష వశిష్టారుంధతులకు తేజోవధులకు, ఈ అమ్మాటే సిరులెత్తినట్టి పతాక ఇక్ష్వాకు వంశకీర్తిందిరకును, ఇక్ష్వాకు వంశకీర్తిందిరకును సిరులెత్తినట్టి పతాక సీత. ఎంత గొప్ప విశేషణం అండి ఇది. విశ్వనాథ తప్ప ఇంకొకరు చేయగలరా ఈ ఉపమా అనేటువంటి దాన్ని మనం ఆలోచించాలి అని ఆ బిడ్డను, పెళ్లి కూతురైనటువంటి బిడ్డను గురించి తల్లిదండ్రి చాలా గొప్పగా ఊహించడం, ఆ పొగడడం అనేటువంటిది సహజంగా ఉంటుంది. ఆ సహజత్వాన్ని చూపించాడు. జనకుని దూతలు 3 రోజులు ప్రయాణం చేశారు. అయోధ్య నగరానికి చేరారు. దశరథ మహారాజు గారి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి విషయాన్ని చెప్పారు. ఇక ఆయనకి సంబరం కాదు. ఆ అత్యంత సంబరంతో వశిష్ఠ వామదేవాది ఋషులను పిలిచాడు. అలానే దిలీప సుమంత్రాదుల్ని పిలిచాడు. మంత్రుల్ని పిలిచాడు. పిలిచి వాళ్లతో అంటాడు, విన్నారు కదయ్య మన చిన్నలు మిథిలాపురంబు చేరిరి, జనకుడన్నుల నిచ్చునటే మనకన్నరనాథులకు పొత్తులంగీకృతమే. మన పిల్లవాళ్ళు మామూలుగా మాట్లాడుకుండేట్టే ఉంది. మన పిల్లలు మిథిలా నగరానికి చేరారు. అక్కడ జనక మహారాజు తన బిడ్డలను ఇచ్చి పెళ్లి చేస్తానని అంటున్నట్ట. మనకు వాళ్లకు పొత్తు కలుస్తుందా, పొత్తు చేసుకోవచ్చా, చేసుకోవాలనేటువంటిది ఆరాటం ఈయనకు బాగా ఉంది, కళ్యాణరాముడిగా చూడాలని. కానీ ఏమిటంటే మనం అంటామే ఫార్మాలిటీ అని. ఆ ఫార్మాలిటీ ప్రకారం అడిగాడు. వాళ్ళ సమ్మతి తీసుకున్నాడు. తీసుకొని ప్రయాణం బయలుదేరాడు. సకల సంభారాలతో బయలుదేరాడు. విశ్వనాథ రామాయణంలో రాణులు కూడా బయలుదేరారు. వాల్మీకంలో బయలుదేరలేదు. విశ్వనాథ రామాయణంలో వాళ్ళు కూడా బయలుదేరారు. బయలుదేరిన తర్వాత ఈయనకు బిడ్డ మీద ప్రేమ పొంగొచ్చింది. శాంతా ఋష్యశృంగులకు కూడా కబురు పంపించావా అని సుమంత్రుణ్ణి అడిగాడు. సుమంత్రుడు చెప్పాడు, వాళ్ళకి కబురు పంపించాను, వాళ్ళు మనకు మార్గ మధ్యంలో కలుస్తారు, అందరం కలిసి వెళ్దాము అని చెప్పి. అట్లా రామలక్ష్మణులు మిథిలలో ఉన్నారు. జనక మహారాజు మిథిలలో ఉన్నాడు. కుశధ్వజుడు ఉన్నాడు. ఇక్కడ సంబారాలు ఇక్కడ వీళ్ళు చేసుకుంటున్నారు, ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. దశరథ మహారాజు వస్తున్నాడు అనేటువంటి వార్త జనక మహారాజుకు తెలిసి ఎదురు వెళ్ళాడు. ఇక్కడ విశ్వనాథ వారు, ఎందుకంటే ఇందాక ఒక్క మాట చెప్పాను, వరలక్ష్మమ్మ గారు చూసి వచ్చినటువంటి పెళ్లి తంతుని
ఇక్కడ ఇరికిచ్చారు విశ్వనాథ వారు కల్పవృక్షంలో. అంటే కొన్ని ప్రాంతాల్లో సంప్రదాయం ఎదురుకోలు ఉత్సవం చేయటం అనేటువంటి సంప్రదాయం ఉంటుంది. అంటే నెల్లూరు ఆ ప్రాంతంలో కూడా ఉండేటువంటి వాళ్ళ పెళ్ళిళ్ళు అవి నేను చూశాను. కడప ఆ ప్రాంతంలో, రాయలసీమ ప్రాంతంలో కూడా చూశాను ఎదురుకోలు ఉత్సవం. ఈ ఎదురుకోలు ఉత్సవం ఇవన్నీ చూస్తే నాకు ఒక్కటే మాట అనిపించింది, ఎక్కడో ఉత్తరాది రాముణ్ణి అచ్చమైన తెలుగు రాముణ్ణి చేశాడు విశ్వనాథ. కానీ దూరం వాడు కాదు. రాముడు ఎవరయ్యా అంటే మా రాముడే, అగో అక్కడే ఉన్నాడు మా భద్రాచలంలో అని మనం బల్లగుద్ది చెప్పినట్టుగా భద్రాచలం రాకముందే భద్రాద్రి రాముణ్ణి తెలుగు రాముణ్ణి చేసి పెట్టాడు. ఎదురుకోలు ఉత్సవం చేశాడు. ఆ ఎదురుకోలికి పొంగిపోయినాడు దశరథ మహారాజు. పొంగిపోయి పక్కనే ఉన్నటువంటి విశ్వామిత్రుడికి నమస్కరించాడు. నీ వల్ల ఇంత మేలు జరిగింది అన్నాడు. ఆయనకు పుత్రోత్సాహం, తన వంశం వృద్ధి అవుతుంది అనేటువంటి ఉత్సాహం, ఆయన సంబరం ఆగటల్లా. ఇంతట్లోకే వచ్చింది ఒక ప్రళయం వచ్చినట్టుగా. తాళ ప్రమాణమౌ తను ఎష్టి కలవాడు, జలధి నుర్వులవోలు జడనువాడు, అఖిలాంగములను రుద్రాక్షముల్ కలవాడు, కాంతి పిండుల ఎర్ర కనులవాడు, ఫాలభాగంబున బ్రహ్మతేజమువాడు, చేతుల యందాయుధ శ్రీగలాడు, కైలాసమును ఓలే కదలించరానివాడు, అఖిల సంహార కాలాగ్నివోలే తుత్సహంబైన వాడు, విద్యుద్గణోపకమైన చాపధృతివాడు, మహితమైన తేజమున కన్నులొలయించి తేరి చూడరానివాడు, వచ్చే పరశురామమూర్తి. ఆ పరశురాముడి ఉగ్రమైనటువంటి రూపాన్ని చక్కగా చిత్రీకరణ చేసి ఎవరైనా సరే ఒక ఆర్టిస్ట్ ఈ పద్యం చదువుకుంటే చక్కగా పరశురాముడి బొమ్మ గీసి వదిలిపెట్టచ్చు. విశ్వనాథలో దృశ్యమానం చేయటం, చిత్రీకరణ చేయటం. అలసాని పెద్దన గారు చిత్రీకరణ చేయలేక నన్ను క్షమించాలి, అలేఖ్యతను విలాసుడు అని మాట అనేసి వదిలిపెట్టాడు అంతే. ప్రవరాఖ్యుడు అలేఖ్యతను విలాసుడై. కానీ ఈయన మాత్రం చక్కగా గీసుకుండేట్లుగా చక్కటి బొమ్మని మనకు చూపించాడు. వస్తూనే ఎవడ్రావాడు, లోకేశ్వరుడైనటువంటి కైలాసపతి పరంజ్యోతి కపర్ధి అయినటువంటి మా శివుడి యొక్క ధనస్సును విరిచినటువంటి వాడు, ఎవడంత మునగాడు, ఎవడు వాడు అని హుంకరిస్తూ వచ్చాడు. అంతేకాదు, క్షత్రియాధములు తలెత్తుతున్నారు, మళ్ళీ నేను పరశువు చేపడతాను, వాళ్ళ శిరస్సులు ఖండిస్తాను అని చెప్పి అంటూ ఉంటే అక్కడ ఉన్నటువంటి దశరథ మహారాజు, జనకుడు మొదలైనటువంటి రాజులంతా కూడా స్తబ్దులైపోయినారు, నిశ్చేష్టులైపోయినారు ఉగ్రుడైనటువంటి పరశురామమూర్తిని చూసి. ఈయన రామచంద్రమూర్తి పరశురాముడి దగ్గరికి వెళ్ళి నమస్కరించి నిలబడ్డాడు. నిలబడగానే ఎంత చక్కటి పదప్రయోగం చేశాడో విశ్వనాథ. నీవటోయి ఓయి నెట్టికశీల. నాకు ఈ పదం కొట్టుకుంటే కానీ దొరకలేదండి. ఓయి నెట్టికశీల నీవా శైవధనస్సును వంచినావు, నీ తాకినంతన నిగుడు రుద్రధనస్సు వెదురుబద్దయువోలే విరిగిపోయే. పద్యంలో ఉన్న గొప్పతనం నెట్టికశీల అన్న దగ్గర పెట్టాడు. ఇది నెట్టికశీల అంటే బ్రహ్మచారి, పెళ్లి కానటువంటి వాడు అనేటువంటిదే. కానీ ఈ నెట్టికశీలుడు ఎవడు? మళ్ళీ వెనక్కి వెళ్తే వామనావతారం గుర్తొస్తుంది. అది గుర్తు చేయటం కోసం పెట్టినటువంటి వాడు. నువ్వా నాయన త్రివిక్రమా అని చెప్పడం. ఓ నీవటోయి ఓయి నెట్టికశీల నీవా శైవధనుస్సును వంచినావు. మామూలుగా మాట్లాడుకుండేదే, ఇవాళ పేపర్లో రాసేటటువంటి భాషే ఇది. నీ తాకినంత నా నిగుడు రుద్రధనస్సు వెదురు వద్దయోలే విరిగిపోయే.
అంటే రాముడు అంటాడు, చాలా కాలం అది పెట్టెలోనే ఉన్నది కదా, ఆ పెట్టెలో ఉన్నటువంటి విల్లును చేత్తో లాగాను అంతే, అంతే అది విరిగిపోయింది, అంతేకాని నేను అల్లెతాడు ఎక్కువ పెట్టడానికి ప్రయత్నం చేయలేదు. అయినా పర్వతం అంత విల్లది, అది నా చేతిలో ఒదుగుతుందా? నేను దాన్ని విరవగలుగుతానా అని చెప్పి అంటే ఈయన అంటాడు, చూడనే లేదు. ఏమయ్యా, ఏం చెప్తున్నావు నువ్వు? చూడనే లేదు మంజూషలోపలి విల్లు, పాణి పద్మంబుల పట్టలేదు, సంధింపనే లేదు శరము, లక్ష్యమే లేదు, తీసి కర్ణముదాక తివియలేదు, విల్లేము ముక్కలై విరిగినదేమి, లోకాద్భుత కర్మమునాచరించితి, ఇది అచించమ్ము సుమ్మి బాలకాకుత్స, నీ వీర్యము జగత్రయీ విభేది. నువ్వు దాన్ని విల్లు ఎక్కువ పెట్టకుండానే అది తెగిపోయిందా, విరిగిపోయిందా? అబ్బో, ఈ 3 లోకాలు కూడా పొగడదగినటువంటి గొప్ప పరాక్రమం కలిగినటువంటి వాడివయ్యా నువ్వు. ఏది చూడు, ఇదిగో నా చేతిలో ఉందే, ఇది వైష్ణవ ధనస్సు. శివధనస్సు ఎట్లాగో విరిగిపోయింది, పెట్టెలోనే విరిగిపోయింది అన్నావు. ఇది తీసుకో, దీన్ని వెక్కుపెట్టి చూద్దాం. దీన్ని నువ్వు గనక శరసంధానం చేయగలిగినట్లయితే అది చూసి నిన్ను మెచ్చి నేను నీతో ద్వంద్వ యుద్ధం చేస్తాను అన్నాడు. అనగానే దశరథుడు వశిష్ఠుడు వచ్చి, రామచంద్ర అని చెప్పి రాముణ్ణి కొంచెం పక్కకి జరిపి పరశురాముడి దగ్గరికి వెళ్ళి, నాయనా మమ్మల్ని రక్షించు అని చెప్పి అన్నారు. అప్పుడు లక్ష్మణుడు అంటాడు, ఉగ్రుడు కదండి, ఆదిశేషుడు కదా, ఏంటయ్యా ధనుస్సు విరగ్గొట్టాడని చెప్పి ఈయన తప్పంటావు? అసలు ఈ శివధనస్సుని వీర్యశుల్కంగా పెట్టినటువంటి జనక మహారాజు తప్పు. ఏనాడైతే ప్రకటించాడో ఆనాడే నీ కోపం రావాలి. ఇవాళ వస్తామే, ఇవాళ మాతో యుద్ధానికి వస్తామే? ఈ ధనస్సుని యుద్ధ భూమిలో పెట్టారు. ఈ భూమిలో ఉన్నటువంటి వాడు, నిలబడ్డటువంటి జోదు ఎవరైనా సరే దీన్ని ఎక్కువ పెట్టవచ్చు, అంతేకాని ఇది అపరాధం కాదు అన్నాడు. అని అంటూ ఉండగా, ఇదిగో ఇది వైష్ణవ ధనస్సు. పూర్వం ఒకానొకప్పుడు పరశురాముడు చెప్తున్నాడు, పూర్వం ఒకానొకప్పుడు దేవతలకు విష్ణువు గొప్పవాడా శివుడు గొప్పవాడా అనేటటువంటి శంక కలిగింది. బ్రహ్మగారి దగ్గరకు వెళ్ళారు. వెళ్ళి అడిగారు, ఎవరు గొప్పవాడు అని. అడగగానే ఆయన వాళ్ళిద్దరికీ తగాదా పెడితే, వైరం కల్పిస్తే ఆ వైరంలో ఎవరు గెలుస్తారో వాడు గొప్పవాడు అన్నాడు. ఏదో ఒక లీల చేశారు, వాళ్ళిద్దరికీ కూడా వైరం కల్పించారు. ఆ వైరం కల్పిస్తే ఇద్దరూ చెరొక ధనుస్సు పోని యుద్ధం చేయడం ప్రారంభించారు. ఆ జరుగుతూ ఉన్నటువంటి యుద్ధంలో శివధనస్సు చేజారి కింద పడ్డది. చీ అన్నాడు శివుడు, నిమిదాన్ని న్యాసంగా తీసుకొని వెళ్ళాడు. ఇది ఇంకొక రకమైనటువంటి కథ చెప్పారు విశ్వనాథ. తీసుకొని వెళ్ళాడు. అందరూ అనుకున్నారు శివుడు కాదు కేశవుడే గొప్పవాడు అనుకున్నారు. కానీ ఈ లోపుగా కేశవుడు నేను ఎంత తప్పు పని చేశాను అని చెప్పి, నేను నా ఆత్మగా భావించేటటువంటి వాడిని, నా ప్రాణంతో సమానంగా భావించేటటువంటి ఈశ్వరుడి పైన నేను యుద్ధానికి వచ్చాను. ఈ ధనుస్సు మూలంగానే కదా యుద్ధానికి వచ్చాను అని ఆ ధనుస్సును మా భృగు మహర్షికి ఇచ్చాడు. కాదండి, భృగు వంశంలో పుట్టినటువంటి రుచీకుడు అనేటువంటి ఆయనకి ఇచ్చాడు. ఆ రుచీకుడు మా తాత, మా తండ్రి జమదగ్ని. ఆ జమదగ్నికి రుచీకుడు ఇచ్చాడు. అక్కడి నుంచి ఇది నాకు వచ్చింది. మా నాయనమ్మ సత్యవతి, మా తల్లి పేరు రేణుక. ఈ రేణుక క్షత్రియ స్త్రీ. నాలో ఇంత క్షాత్రం ఎందుకు వచ్చింది అంటే, నేను అచ్చంగా బ్రాహ్మణ్ణి కాదు, క్షత్రియుణ్ణి కూడా. నా నరనరాల్లో క్షాత్ర రక్తం కూడా ప్రసరిస్తూ ఉన్నది అని చెప్పాడు. చెప్పి తాను చేసినటువంటి క్షత్రియ సంహారాన్ని గురించి చెప్పాడు. చెప్పినప్పుడు మళ్ళీ కొన్ని పద్యాల్లోనే జమదగ్ని
కార్తవీర్యార్జునుడు ఈ కథ చెప్పాడు. ఇది కూడా మనకు తెలిసినటువంటిదే. గురు చరిత్ర చదువుకునే వాళ్ళు, దత్తాత్రేయ చరిత్ర చదువుకునేటటువంటి వాళ్లకు ఈ కార్తవీర్యార్జునుడి కథ తెలిసి ఉంటుంది. ఇందాక కనుక విశ్వామిత్రుడు వశిష్ఠుడి దగ్గరకు వచ్చి ఆతిథ్యాన్ని తీసుకొని శబళ నాకు కావాలి అన్నట్టుగానే జమదగ్ని మహర్షి దగ్గరకు వచ్చి ఆతిథ్యాన్ని స్వీకరించి ఆ నందిని నాకు కావాలి అని చెప్పేసినని కార్తవీర్యుడు అడగటం, ఈయన తిరస్కరించడం, ఆయన బలవంతంగా దాన్ని లాక్కొని వెళ్ళడం, ఆ గోవు తన మహిమతో వెనక్కి తిరిగి రావడం, అటు తర్వాత కార్తవీర్యార్జునుడి కుమారులంతా కూడా దండయాత్రకి రావడం, ఆ జమదగ్ని మహర్షిని సంహరించడం. ఆయన సంహరిస్తూ ఉంటే తల్లి రేణుకాదేవి 21 మార్లు రామా 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 అని కుమారుణ్ణి పిలవడం, ఇవన్నీ కూడా కథలన్నీ చెప్పి నా తల్లి నా కోసం ఏడ్చిందయ్యా. ఎంత సహజమైనటువంటి భావ ఉద్రేకాన్ని, సమర్థన అనేటువంటి దాన్ని విశ్వనాథ వారు చెప్పించారో చూడండి. రామా 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 అనుచు మా తల్లి ఏడ్చిన అప్పుడు నాకు ఎంత కోపము రావచ్చు నీవే చెప్పుమా అడుగుతున్నాడు. నాకు ఎంత కోపము రావచ్చు నీవే చెప్పుమా, నన్ను రక ఎల్ల కోపిష్ఠుడన్న మాట ఆడెదరుగాని, నన్ను ఉత్తగా అందరూ కోపిష్టి అని అంటారు గాని ఆ ద్రోహమేమగునే చెప్పుమా. నన్ను ఉత్తగా కోపిష్టి అంటారు కానీ ఆ ద్రోహం ఏమైతుంది చెప్పండి అయ్యా అని చెప్పి అన్నాడు. మళ్ళీ ఇక్కడ కూడా విశ్వనాథే ఉన్నారండి. ఆయన్ని సమకాలీనులైనటువంటి వాళ్ళు ఆయన్ని అందుకోలేక, ఆయన్ని చేరలేక ఎత్తి పొడుస్తూ ఉండేవాళ్ళు. ఆయన అహంకారి అనేటువంటి మాట, అహంకారి అనేవాడు, ఎవరిని ఎదగనిచ్చేవాడు కాదు అనేటువంటి వాళ్ళు, ఇవన్నీ అసత్యాలండి. ఆయన కాకపోతే మాట కటువుగా ఉండేది. నన్నయ్య గారు చెప్పినట్టు నిండు మనమ్ము నవ్య నవనీత సమానము పలుకు దారుణాఖండల శస్త్రతుల్యము అన్నట్టుగా సూటిగా ఆయన మాట్లాడేవాడు. ఎవరో పోతూ పోతూ అడిగారు, ఒక తెలుగు పండితుడి గారు అడిగట, ఏమండి విశ్వనాథ్ వారు, అన్నము అనేటువంటిది తెలుగా సంస్కృతమా అని చెప్పి అనగానే, ఆ మాత్రం తెలియకుండా ఎట్లా అన్నం తింటున్నావు నువ్వు అన్నాడు ఆయన. ఇట్లా ఉంటాయి ఆయన చెప్పేటువంటి మాటలు. కానీ నేను కోప్పడతాను, గట్టిగా మాట్లాడతాను, కటువుగా మాట్లాడతాను అనేటువంటిది లోకం అంటుంది. దానికి కారణం కూడా ఇటువంటి లోకమే అనేటువంటి దాన్ని చెప్పడం ఆయన పరశురాముడు తన యొక్క కథను చెప్తే రాముడు, ఆహా మహాలోకాద్భుతమైనటువంటి కార్యాన్ని నిర్వహించారు మహానుభావ మీరు అని చెప్పి వైష్ణవ చాపాన్ని ఎక్కువ పెట్టమంటున్నాడు కదా. ఈ వైష్ణవ చాపాన్ని ఎక్కువ పెడితే శరాన్ని నేను ఎక్కడ విడిచిపెట్టాలి అది చెప్పండి. ఎందుకంటే నాకొక్క ప్రతిజ్ఞ ఉన్నది, ఎక్కువ పెట్టినటువంటి బాణము వ్యర్థము కానీయను అనేటువంటిది నా ప్రతిజ్ఞ అని చెప్పి అనగానే ఈయనంటాడు, ముందు ఎక్కువ పెట్టవయ్యా, తర్వాత చూద్దాం. నువ్వు ఎక్కువ పెడితే నేను ఓడినట్లే, శరము సంగత తర్వాత చూద్దాం అని చెప్పి అన్నాడు. అని ధనస్సును, చేతిలో ఉన్నటువంటి ధనస్సును ముందుకు చాపాడు. ముందుకు చాపగానే ఈయన రామచంద్రమూర్తి ఆ ధనస్సు పైన చేయి వేశాడు. ధనస్సు పట్టుకుంటున్నాడు. ధనువు కొనినంత రామునికిను అనంతానంత కల్పఘోర తపస్సంజనితమగు శక్తి తనదగు తనువున కలిగినట్లు తోచే తత్కాలమునన్. ఆ ధనస్సును ముట్టుకోగానే రాముడికి ఒక అద్భుతమైనటువంటి శక్తి వచ్చినట్లుగా అనిపించిందట తనలోనికి. అనంతానంత కల్పఘోర తపస్సంజనితమగు శక్తి, మామూలు శక్తి కాదు. అనంతానంతమైనటువంటి ఘోరమైనటువంటి తపస్సు చేస్తే ఎంత శక్తి అయితే
ఒకడు పొందగలుగుతాడో అంత శక్తి తనకు వచ్చినట్లుగా అనిపించిందట. ఏమిటి అనంతానంతమైనటువంటి తపఫలితం ఏమిటి అంటే వైష్ణవ తేజమే. విష్ణు తేజం కన్నా అనంతానంతమైనటువంటి తేజము ఎక్కడా లేదు. అటువంటి తేజము ఆయనలో వచ్చి చేరినట్లుగా అనిపించింది. ధనువు కొనినంత రామునికును అనంతానంత కల్పఘోర తపస్సంజనితమగు శక్తి తనదగు తనువున కలిగినట్లు తోచే తత్కాలమునన్. ఇక ఆయన పరిస్థితి ఎట్లా ఉంది? పరశురాముడు తన సంపాదించిన పుణ్య నితాంతాభినవ జగములన్నీయు వడి జారిన రీతి దోచే భార్గవు తనువున మనమున నితాంత తాపముగలుగన్. ఆయనకెట్లా ఉంది అంటే తను సంపాదించిన పుణ్య నితాంత అభినవ జగంబులన్నీయు, తాను కష్టపడి సంపాదించుకున్నటువంటి అనంతమైనటువంటి ఈ పుణ్యము అనేటువంటి లోకాలన్నీ కూడా వేగంగా తన శరీరం నుంచి జారిపోయినట్లుగా అనిపించినాయట. ఈయనకి తేజస్సు వచ్చింది, ఆయన తేజో విహీనుడైపోయినాడు. ఆ ధనుర్ధారి అయినటువంటి రామచంద్రమూర్తిని బ్రహ్మాది దేవతలు చూసి పొగిడారు. వైష్ణవ ధనస్సు ఎక్కడికి చేరాలో అక్కడికి చేరింది. అంటే పరశురాముడి చేత ఉన్నటువంటి ధనస్సు, పరశురాముడు ఈ లోకాలకు ఎందుకు వచ్చాడు అనేటటువంటిది ఆయన చేసినటువంటి ఆ దుష్ట పాలక సంహారం. క్షత్రియ జాతి మీద ఆయనకు పగ కాదండి, దుష్ట పాలకుల పైన ఉన్నటువంటి పగ. ఆ సంహారం పూర్తి కాగానే, శిష్టరక్షణ పూర్తి కాగానే ఇక రాక్షస సంహారం చేయవలసినటువంటి బాధ్యత రామచంద్రమూర్తిది కనుక ఆ వైష్ణవ ధనస్సు ఇక్కడికి వచ్చి చేరింది. ఆ వైష్ణవ ధనుస్సును ఈయన ఎప్పుడైతే చేతపట్టాడో బ్రహ్మాది దేవతలు అక్కడికి వచ్చారు. రామచంద్రమూర్తి వైష్ణవ ధనుస్సుతో ధనుస్తంకారం చేశాడు. ఆ స్తంకారం జగత్తంతా కూడా నిండిపోయింది. రామచంద్రమూర్తి ఆ ధనస్సు చేతపట్టి పరశురాముణ్ణి చూసి, అయ్యా నీవు బ్రాహ్మడివి, పూజనీయుడివి, నీ పాదాలకు గౌరవ సూచకంగా, నమస్కార సూచకంగా ఈ బాణాన్ని నేను విడిచిపెడతాను, నాకు అనుమతి ఇవ్వు అన్నాడు. అనగానే పరశురాముడు రాముడికి నమస్కరించి, నాయనా అట్లా కాదు, నేను అతివేగంగా మహేంద్రగిరికి వెళ్ళేటట్టుగా ఈ బాణాన్ని ప్రయోగించు అని చెప్పి అన్నాడు. ఆయన అట్లానే ప్రయోగించాడు. పరశురాముడు వేగంగా మహేంద్రగిరికి వెళ్ళాడు. ఈ సన్నివేశం మొత్తం కూడా దశరథ మహారాజు మాత్రం చూడలేదండి. ఎందుకని? ఎప్పుడైతే ఉగ్రమూర్తి అయినటువంటి పరశురాముడు అక్కడికి వచ్చి హుంకారం చేశాడో ఆ దెబ్బకి ఈయన గుండెలు గుబేలుమని మూర్ఛపోయినాడు. ఆ మూర్ఛపోయినటువంటి వాడి దగ్గరికి వెళ్ళి లక్ష్మణస్వామి తట్టి లేపి పరశురాముడు వెళ్ళిపోయినాడు అని చెప్పాడు. అప్పుడు స్పృహలోకి వచ్చినటువంటి దశరథ మహారాజు రాముడి దగ్గరకు వచ్చి ఆయన సర్వాంగాలు నిమిరాడు. కంటే ఏమైనా అయిందేమో ఈ పిల్లవాడికి అని సర్వాంగాలు నిమిరి చూసుకొని ముద్దు పెట్టుకున్నాడు. అందరూ కూడా అక్కడ ఉన్న వాళ్ళంతా విజయుడైనటువంటి రామచంద్రమూర్తిని ప్రస్తుతించారు. ప్రస్తుతించి పరశురాముణ్ణి జయించావయ్యా నువ్వు అని చెప్పంటే రామచంద్రమూర్తి అన్నాడు, అదే వినయ సంపద అంటే. నేను ఆయనతో ద్వంద్వ యుద్ధం చేశానా? ఆయనతో యుద్ధం చేయలేదు కదా. యుద్ధం చేస్తే కదా గెలిచేది. ఆయన నన్ను వదిలేసి వెళ్ళిపోయినాడు అంతే అని చెప్పి అన్నాడు. అంటే పరశురాముడి యొక్క ఆ వైశిష్ట్యాన్ని కాపాడాడు ఆయన రామచంద్రమూర్తి. ఆ మహాబలశాలి నన్ను విడిచిపెట్టి వెళ్ళాడు అని చెప్పి పరశురాముడు ఏ దిక్కునైతే వెళ్ళాడో ఆ దిక్కు వైపుకి తిరిగి పరశురాముడికి నమస్కరిస్తున్నట్టుగా భావించి నమస్కరించాడు. ఇది ధనుష్ఖండంలో విశ్వనాథ వారు చెప్పినటువంటి కథాకథనం. నా శక్తి మేరకు నాతో
ఆ స్వామి పలికించినట్లుగా ఈ 2 మాటలు నేను చెప్పడానికి చేసినటువంటి ప్రయత్నంలో సహకరించినటువంటి మీ అందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిం మహేషాం గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. శ్రీ రామాయణ కల్పవృక్షంలో బాలకాండలో 4వ ఖండం ధనుష్ఖండం మీద శ్రీ హెచ్ఎల్ ప్రసాద్ బాబు గారు కడు రమణీయంగా ఆ ఘట్టాన్ని వివరించడమే కాకుండా దానిలోని సమయోచితంగా ఆ పద్యాలని వాటి అర్థాలని మనకి సవివరంగా అందజేసినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రేపు శ్రీ కోర్పోలు సత్యప్రసాదరాయ గారి చేత కళ్యాణ ఖండం మీద వారి యొక్క ప్రవచనం. రేపటితోటి బాలకాండ పరిసమాప్తమవుతుంది. ఎల్లుండి నుంచి అయోధ్యకాండ, ఎల్లుండి కూడా అయోధ్యకాండ కూడా శ్రీ సత్యప్రసాదరాయ గారితో ప్రారంభమవుతుంది. 2 రోజులు వారి యొక్క ప్రవచనం ఉంటుంది. ఇంతటితో ఈనాటి కార్యక్రమానికి స్వస్తి. రేపు సాయంకాలం సరిగ్గా 6:30 కలుద్దాం. ఇవాళ సుబ్రహ్మణ్య షష్ఠి కాబట్టి అలాగే శివధన భంగం కూడా జరిగింది. 2 ప్రసాదాలు తీసుకొని వెళ్ళవలసిందిగా ప్రార్థన.